మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. పుట్టింది నర్సాపేట. నర్సాపేట ఏంటంటే పల్నాడు రీజన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒకప్పుడు బాగా నోటోరియస్ గా ఉండేది. ఒక్కసారి ఎలక్షన్స్ వచ్చినాయి అంటే ఏదో ఒక గొడవలు జరగాల్సిందే. సో అలాంటి టైంలో నాకు అర్థమైన విషయం ఏంటి అంటే పోలీసులు వచ్చినా కానీ లేకపోతే పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయినా కానీ ఆ అల్లర్లు అనేవి తగ్గేది కాదు. ఎప్పుడైతే ఒక ఆర్మీ యూనిఫామ్ వేసుకొని ఒక ట్రక్ రాగానే వాళ్ళు బయటికి దిగగానే ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోయేవాళ్ళు. రోడ్డు మీద ఎవరు కనిపించేవాళ్ళు కదా. అప్పుడు అది స్టార్ట్ అనమాట. ఆర్మీ గురించి అసలు ఏంటి అంటే ఇప్పుడు మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ చూసుకుంటే మనకి పెద్దగా ఎక్స్పోజర్ లేదు ఆర్మీ గురించి. సివిల్స్ గురించి ఎంతో కొంత ఎక్స్పోజర్ ఉండొచ్చు కానీ ఆర్మీ గురించి కంప్లీట్గా ఎక్స్పోజర్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ రోజుల్లో చూసుకున్నా ఎక్కువ ఆర్మీ కాంటెంట్ ఏదైతే ఉందో యూట్యూబ్లో కానివ్వండి వేరే చోట కానివ్వండి ఎక్కువ హిందీ లాంగ్వేజ్లో ఉంది. రీజనల్ లాంగ్వేజ్లో ఇప్పటి వరకు ఎవరు పెద్ద ఎక్కువగా మాట్లాడింది లేదు ఆర్మీ గురించి. దానివల్ల ఇక్కడ చాలా అపోహలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఆర్మీ అంటే డైరెక్ట్ ఇంకా బార్డర్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ గన్ పట్టుకొని అక్కడ చనిపోతారు. అది కూడా ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉంటారు, నార్త్ ఇండియన్స్ ఉంటారు, అలాంటి భావన అయితే ఉంది. అంటే ఇన్ఫాక్ట్ నేను ఆర్మీకి వెళ్ళే ముందు కూడా నాకు ఆర్మీ గురించి తెలిసింది ఏంటంటే అప్పటికి నేను ఎన్సీసీలో ఉన్నప్పటికి కూడా నాకు తెలిసింది కూడా ఇంతే. ఆర్మీలోకి వెళ్తున్నాము అంటే వీ హ్యావ్ టు బి ఆన్ ది బార్డర్స్, అక్కడే ఉంటాము అన్న అపోహ నాకు ఉంది. వెళ్ళడం తుపాకు పట్టుకోవడం అంతే. అంటే ఒక పాయింట్ ఎలాగా అంటే ఆర్మీలో ఇప్పుడు మనకి పోలీస్లో ఎలాగైతే ఐపీఎస్ క్యాడర్ ఉంటుందో ఆ తర్వాత స్టేట్ క్యాడర్ ఉంటుంది, ఆ తర్వాత హోమ్ గార్డ్స్ ఉంటారు, ఇలాగ వేరు క్యాడర్స్ ఎలాగ ఉంటాయో ఆర్మీలో కూడా అలా క్యాడర్స్ ఉంటాయి. నాకు స్టార్టింగ్లో ఎప్పుడైతే నేను గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేశాను జేకేసీలో అప్పుడు ఇలాగ వేరు క్యాడర్స్ ఉంటాయి అని కూడా నాకు తెలియదు. ఒకసారి ఎన్సీసీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్మీ ఆఫీసర్స్ని చూసిన తర్వాత నాకు దానికి తోడు నేను మౌంటైనీరింగ్ చేయడం వల్ల కొద్దిగా ఉత్తరాఖండ్, హిమాచల్ ఇలాంటి స్టేట్స్కి వెళ్ళడం జరిగింది పర్వతారోహణం కోసం. అక్కడ ఏంటంటే వాళ్ళ లోకల్స్ బాగా ఆర్మీ మీద మక్కువ చూపిస్తారు కెరియర్ లాగా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఎన్సీసీ క్యాడెట్స్తో మాట్లాడిన తర్వాత నాకు ఒక అవగాహన అయితే వచ్చింది. ఆర్మీలో ఆఫీసర్స్కి వేరుగా ఎంట్రీ ఉంటుంది, జవాన్లకు వేరుగా ఎంట్రీ ఉంటుంది అని. లేకపోతే నేనేమనుకునేవాడిని అంటే ఇంతకుముందు ఎవరైతే జవాన్గా వెళ్తారో చిన్నగా వాళ్ళే ఆఫీసర్స్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు జనరల్స్ అవుతారేమో అనుకునేవాడిని నేను కాలేజ్లో ఉన్నప్పుడు. కానీ ఎన్సీసీకి వెళ్ళడం వల్ల నాకు ఒక అవగాహన అయితే వచ్చింది. సో అప్పుడు నాకు తెలిసిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే ఎన్సీసీ చేస్తారో ఎన్సీసీలో మనకి సర్టిఫికేట్స్ ఉంటాయి. ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ అని. ఏ సర్టిఫికేట్ మనకి స్కూలింగ్ టైంలో ఉంటుంది, బి అండ్ సి సర్టిఫికేట్ మనకి కాలేజ్ టైంలో ఉంటుంది. సో ప్రతి సర్టిఫికేషన్కి మీరు ఎగ్జామ్ రాస్తారు, ఒక ఎన్సీసీ ఎగ్జామ్. సో సి సర్టిఫికేట్ అనేది అన్నిటికన్నా టాప్ మోస్ట్ సర్టిఫికేషన్. ఆ ఎగ్జామ్ రాసినప్పుడు అందులో మళ్ళీ గ్రేడింగ్ ఉంటుంది ఏబిసి అని. మీకు కనీసం బి గ్రేడ్ వస్తే సి సర్టిఫికేట్లో మీరు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ అని ఒక ఎంట్రీ ఉంటుంది, దానికి అప్లై చేయొచ్చు. దానికి అప్లై చేసినప్పుడు మీకు ఏమవుతుంది అంటే మీరు ఎగ్జామ్ ఎక్సెంప్ట్ అయిపోతుంది, మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళచ్చు. సో ఇప్పుడు మనకి ఒక రకంగా చూసుకుంటే ఎవరన్నా ఆర్మీలోకి వెళ్ళాలి అనుకున్నారు అనుకోండి, ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఫస్ట్ మీరు +2 తర్వాత ఫస్ట్ ఛాన్స్ ఉంటుంది మీకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత. అప్పుడు మీకున్న ఛాన్సెస్ ఏంటి అంటే ఫస్ట్ ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే ఎగ్జామ్ మీరు రాసిన తర్వాత ఇది ట్రై సర్వీసెస్ అకాడమీ, అంటే ఒకే చోట ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడింటికి సెలెక్ట్ అయిన వాళ్ళు అక్కడ ట్రైనింగ్ చేస్తారు. అక్కడ ట్రైనింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ట్రైనింగ్తో పాటు గ్రాడ్యుయేషన్ డిగ్రీ కూడా వాళ్ళు గవర్నమెంట్ ఇస్తుంది. మీరు ఆ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు +2 తర్వాత వెళ్ళొచ్చు అంటున్నారు. +2 తర్వాత వెళ్ళొచ్చు. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి వాళ్ళకి. ఫిజికల్ ఫిట్నెస్ అంటే నేను ఫిజికల్ ఫిట్నెస్ని ఎలా చెప్తాను అంటే జవాన్స్ అనుకోండి, మీరు ఒక జవాన్గా వెళ్తున్నారు అనుకోండి, మీకు ఫిజికల్ టెస్ట్ అన్ని ఇప్పుడు మీరు ఎస్ఐ కానిస్టేబుల్ సెలక్షన్స్ ఎలాగుంటాయి 5 కిలోమీటర్స్ అన్నీ మీకు సెలెక్ట్ చేసుకునే ముందే ఫిజికల్ టెస్ట్ ఎక్కువ ఉంటాయి. కానీ ఆఫీసర్స్కి అలాగుండవు. ఆఫీసర్స్కి ఎలాగుంటాయి అంటే ఆబ్స్టికల్ కోర్సెస్ ఉంటాయి, ఆబ్స్టికల్ రేస్ ఉంటుంది, లేకపోతే జవాన్కి ఉన్నంత ఫిజికల్ టెస్ట్ ఉండవు ఎంట్రన్స్ అప్పుడు. ఐపీఎస్ ఆఫీసర్కి అంత ఉండదు. కానీ వెళ్ళిన తర్వాత మీకు అన్ని కోచింగ్ ఇంకా ట్రైనింగ్ టైంలో మీకు ఖచ్చితంగా ఒక జవాన్కి ఏ ట్రైనింగ్ ఇస్తారో దానికన్నా కఠినమైన ట్రైనింగ్ ఉంటుంది ఆఫీసర్స్కి. కానీ ఎప్పుడైతే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో దట్స్ మోస్ట్లీ రిటర్న్ అండ్ ఇంటర్వ్యూ. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అని ఉంటుంది. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఇంటర్వ్యూస్ అన్నట్టుగా చెప్తారు. ఎందుకంటే అవి ఇట్స్ నాట్ అబౌట్ యువర్ నాలెడ్జ్, మీకు ఎంత తెలుసు, మీరు ఎంత చదువుకున్నారన్న దానికన్నా వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ యూ. వాటిని సైకోమెట్రిక్ ఇంటర్వ్యూస్ అంటారు. అంటే వాటిల్లో సైకాలజీ యూజ్ చేసి టెస్ట్స్ ఉంటాయి, వాటిని మీరు అటెంప్ట్ చేస్తారు. దాన్ని బట్టి మీ సైకలాజికల్ స్టెబిలిటీ ఎలాగుంది, మీ మెంటల్ కండిషన్ ఎలాగుంది అన్న వాటిని కూడా దానిలో చెక్ చేస్తారు. ఎందుకంటే మీరు ఒకసారి ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత ద ఫస్ట్ థింగ్ యూ గెట్ ఈజ్ ఎ వెపన్.
ఆ వెపన్ని మీరు హ్యాండిల్ చేయాలి, పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవాలి అంటే మీరు ఒక బ్యాలెన్స్డ్ ఇండివిజువల్గా ఉండాలి. అచ్చా. రాదర్ అంటే అక్కడ దాన్ మనకు బాడీ లాంగ్వేజ్ కూడా చూస్తారండి? ప్రతిదీ చూస్తారు. అంటే కాకపోతే మిమ్మల్ని ఒక కాలేజ్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చిన వ్యక్తిలాగే చూస్తారు. మీకు అన్నీ తెలియాలి అని ఎస్ఎస్బి కూడా అనుకోదు. మీరు మీలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ని బయట పెడతారు. ఓఎల్క్యూ అని ఉంటాయి, ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ అని. ఆ క్వాలిటీస్ అన్నీ మీరు మీట్ అవుతుంటే మీరు సెలెక్ట్ అవుతారు. కానీ ఆర్మీలో మనం చూసుకుంటే డిఫెన్స్ ఫోర్సెస్లో మనకి రిజర్వేషన్ లేదు. ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ రిజర్వేషన్ ఒకటే ఉంది. ఒకవేళ మీ పేరెంట్స్ ఇంతకుముందు ఆర్మీలో సర్వ్ చేస్తుంటే ఆ రిజర్వేషన్ మీకు ఉంటుంది తప్ప కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ లేవు. ఆ తర్వాత మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్స్ లేవు. సో మీరు అకాడమికల్గా కూడా బాగా చదువుకున్న వాళ్ళు అయి ఉండాలి. ఆ తర్వాత మీరు ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అవ్వాలి. ఆ తర్వాత మీరు మెడికల్స్లో కూడా క్లియర్ అవ్వాలి. ఆ తర్వాత మీరు మెరిట్ లిస్ట్లో కూడా క్లియర్ అయితే అప్పుడు మీరు అకాడమీకి వెళ్తారు. సార్ మీరు చెప్తున్నట్టుగా మీరు వెళ్ళినట్టుగా ఎన్సీసీ అయిన తర్వాత వెళ్ళారు. Hmm. ఎన్సీసీ కాకపోతే వెళ్ళడం అవుతా? ఉంది. మనకి సిడిఎస్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. దాని పేరు ఏంటంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ అంటాం దాన్ని. ఒకవేళ ఎవరైనా బీటెక్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి వేరే టెక్నికల్ ఎంట్రీస్ ఉంటాయి. ఇంకా ఇన్ఫ్యాక్ట్ +2 తర్వాత కూడా ఒక టెక్నికల్ ఎంట్రీ ఉంటుంది, టీఈఎస్ అంటాం దాన్ని, టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ అని. అందులో కూడా ఏంటంటే ఎవరైతే +2 అయిపోయిందో వాళ్ళు కూడా వేరే ఎన్డీఏ కాకుండా ఇంకొక 3 అకాడమీస్ ఉన్నాయి ఇండియన్ ఆర్మీవి. ఒకటి మన ఈఎంఈ సెంటర్ సికింద్రాబాద్లో ఒకటి సిటీడబ్ల్యూ ఉంది. ఆ తర్వాత సిఎంఈ పూణేలో ఒక సిటీడబ్ల్యూ ఉంది. ఆ తర్వాత మౌ అని మధ్యప్రదేశ్లో ఒకటి ఉంది, అక్కడ కూడా ఒక సిటీడబ్ల్యూ ఉంది. సిటీడబ్ల్యూ అంటే కెడెట్ ట్రైనింగ్ వింగ్. సో ఇక్కడ మనకి వచ్చే పాజిటివ్ ఏంటి అంటే, ఒకవేళ మీరు మెడిసిన్ చేయాలనుకున్నారు, మనకి పూణేలో ఏఎఫ్ఎంసి ఉంది. ఏఎఫ్ఎంసి అంటే ఏంటి? ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్. సో మీరు ఒకవేళ దానికి సెలెక్ట్ అయితే మీరు మామూలుగా ఎవరైతే +2 తర్వాత ఏ ఎగ్జామ్స్ అయితే రాస్తారో మెడికల్ సీట్ కోసం సేమ్ ఎగ్జామే ఉంటుంది. కాకపోతే మీరు మీది మెరిట్ చాలా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మీరు లాస్ట్ 20 years నుంచి చూస్తే ఈ దేశంలో అన్నిటికన్నా బెస్ట్ మెడికల్ కాలేజెస్ ఏవి అంటే ఎవ్రీ సింగిల్ టైం ఫస్ట్ మీకు ఎయిమ్స్ వస్తుంది. ఎయిమ్స్ ఢిల్లీ అన్నిటికన్నా టాప్ మోస్ట్ కాలేజ్ అంటారు. కంటిన్యూస్గా సెకండ్ టాప్ మోస్ట్ కాలేజ్ ఏంటి అంటే ఏఎఫ్ఎంసి పూణే, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ పూణేలో ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ అంటాం. ఇందులో ఏంటి అంటే మీకు మెడిసిన్ మొత్తం గవర్నమెంట్ చదివిస్తుంది. అట్ ది ఎండ్ మీరు ఆర్మీలో డాక్టర్స్ అవుతారు. సో మీకు యూనిఫామ్ వస్తుంది, మీరు ఆఫీసర్స్ అవుతారు ఆర్మీలో. కానీ ఆర్మీలో మీ పని ఏంటి అంటే మీరు యాజ్ డాక్టర్స్గా మీరు అక్కడ సర్వ్ చేయాలి. సేమ్ అలానే సిటీడబ్ల్యూస్ ఏంటంటే ఇంజనీరింగ్ అనమాట. మీరు సిటీడబ్ల్యూలోకి వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఇండియన్ ఆర్మీలో 3 మెయిన్గా మీరు టెక్నికల్ ఆర్మ్స్ చూసుకోవాలి. ఒకటి ఈఎంఈ అంటే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్. ఆ తర్వాత మనకి కోర్ ఆఫ్ ఇంజనీర్స్ ఉంది. కోర్ ఆఫ్ ఇంజనీర్స్ అంటే ఏంటంటే మన బేసిక్గా సివిల్ ఇంజనీరింగ్ ఏదైతే వర్క్ ఉంటుందో అది ఉంటుంది. ఆ తర్వాత మనకి కోర్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటుంది. కోర్ ఆఫ్ సిగ్నల్స్ అంటే ఏంటంటే ఐటీ, టెలికమ్యూనికేషన్స్, సాఫ్ట్వేర్, ఈ 3. సో వీటి 3టికి 3 సెంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన సికింద్రాబాద్లో ఈఎంఈ సెంటర్ ఉంది కదా. ఈఎంఈ పని ఏంటి అంటే ఇప్పుడు మీరు ఆర్మీలో మీకు చిన్న వెపన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ట్రక్స్ దగ్గర నుంచి మిసైల్స్ వరకు అన్ని మషీన్స్ ఉన్నాయి. ఈ మషీన్స్లో ఏ ఫాల్ట్ వచ్చినా, ఒకవేళ ఫాల్ట్ రాకపోయినా కానీ మీరు కార్ ఎలాగైతే టైం టు టైం సర్వీస్ చేయించుకుంటారో అక్కడ ఉన్న వెపన్స్, అక్కడ ఉన్న వెహికల్స్, అక్కడ ఉన్న మిసైల్స్ అన్నీ టైం టు టైం సర్వీస్ అవ్వాలి. వాటికి మెయింటెనెన్స్ అనేది జరగాలి. ఇదంతా ఎవరు చూసుకుంటారు? ఈఎంఈ వాళ్ళు చూసుకుంటారు. అదే మీరు ఒకవేళ కోర్ ఆఫ్ ఇంజనీర్స్కి వచ్చారనుకోండి, ఏదైతే నేనున్నాను 53 ఇంజనీర్ రెజిమెంట్. సో ఇలాంటి ఇంజనీరింగ్ రెజిమెంట్స్లోకి మీరు వస్తే ఏమవుతుంది అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ మీకు మిసైల్స్ని తట్టుకోగల బంకర్స్ కట్టాల్సి వస్తుంది. ఆ బంకర్స్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ హై ఆల్టిట్యూడ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను సిక్కింలో ఉన్నాను, లేకపోతే కాశ్మీర్లో ఉన్నాను, అక్కడ ఏంటంటే మీరు పర్వతాల మీద ఉండాల్సి వస్తుంది. అలాంటి చోట మీరు పర్మనెంట్గా కాంక్రీట్ యూస్ చేసి మీరు కన్స్ట్రక్షన్ చేయలేరు. కింద నుంచి అంత లోడ్ మీరు పైకి తీసుకెళ్లాలంటే ఆ టెంపరేచర్స్లో, ఆ హైట్లో అది చాలా కష్టం అవుతుంది. అలాంటి టైంలో ఏం చేస్తామంటే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ షెల్టర్స్ ఉంటాయి. అంటే మీకు ఇప్పుడు కంటైనర్ హోమ్స్ ఎలాగ వచ్చినాయి కొత్తగా, అలాగే ప్యానల్స్ తయారవుతాయి ప్రీ ఫ్యాబ్రికేటెడ్. వాటిని అన్నింటినీ పైకి ట్రాన్స్పోర్ట్ చేసి అక్కడ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళు వాటిని కన్స్ట్రక్షన్ చేస్తారు. అక్కడ మన జవాన్లు ఉండడానికి, ఇంక్లూడింగ్ వాళ్ళ బాత్రూమ్స్ దగ్గర నుంచి లివింగ్ రూమ్స్ వరకు, కుక్ హౌసెస్ వరకు, డైనింగ్ హాల్స్ వరకు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అక్కడ కావాలో ఆ హై ఆల్టిట్యూడ్లో అక్కడ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళు కట్టిస్తారు. కోర్ ఆఫ్ ఇంజనీరింగ్ మీరు? అవును. ఓకే. ఎందుకంటే ఎవరికైతే వాళ్ళ గ్రాడ్యుయేషన్లో టెక్నికల్ సబ్జెక్ట్స్ అంటే మ్యాథమెటిక్స్ ఉన్నాయి, సో అలాంటి వాళ్ళు టెక్నికల్ ఆర్మ్స్లోకి వెళ్తారు బేసిక్గా. సార్ మీరు +2 వచ్చిన వాళ్ళందరికీ చెప్పారు, కానీ చాలా మంది యువకులు వాళ్ళు చదువుకోకపోయినా ఆర్మీలోకి వెళ్ళాలి, పని చేయాలి, దేశానికి సేవ చేయాలని భావించే వాళ్ళకి అందులోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? వెళ్ళాలి అంటే మీరు ఖచ్చితంగా చూడండి, జవాన్ అయినా అవుదాం,
చూడండి, చాలా మంది తప్పుగా ఫోకస్ చేసేది ఇక్కడే. ఎక్కువ మంది జవాన్‌గా నేను అవుదాము అని అనుకున్నప్పుడు వాళ్ళు ఫిజికల్ ఆస్పెక్ట్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు. నేను రన్నింగ్ అంతా క్లియర్ చేయాలి, టైమ్‌లో క్లియర్ చేయాలి అని. జిమ్‌కి వెళ్ళాలనుకుంటారు. కానీ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు క్వాలిఫికేషన్ మీద ఉండాలి. ఏదైతే ఎడ్యుకేషన్ సైడ్ ఉంటుందో, ఎగ్జామ్ సైడ్ ఉంటుందో దాన్ని అంతగా పట్టించుకోరు. అక్కడ చాలా మంది ఫెయిల్ అవుతారు. ఆర్మీ అనే చోట మీకు బాడీ ఎంత ఇంపార్టెంటో మీ మైండ్ కూడా అంతే ఇంపార్టెంట్. బ్రెయిన్ కూడా అంత ఇంపార్టెంట్. బ్రెయిన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో ఏది అయినా కానీ ఫస్ట్ ఈ ప్రపంచంలోకి రావాలంటే అది ఆర్మీ అంటే డిఫెన్స్ ఫోర్సెస్లో దాని మీద ఫస్ట్ రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు ఇవాళ మీకు సెల్యులర్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ ఉన్నాయంటే ఎందుకు ఉన్నాయి? ఎందుకంటే ఆర్మీ మే నాట్ బి ఇండియన్ ఆర్మీ, యుఎస్ ఆర్మీ ఇలాంటి వాళ్ళందరూ బాగా రిమోట్ ప్లేసెస్లో పనిచేసేటప్పుడు కమ్యూనికేషన్ కావాలి కదా, అలాగా స్టార్ట్ అయిందే సెల్యులర్ నెట్వర్క్, మొబైల్ నెట్వర్క్. సో ఏదైనా టెక్నికల్ ఇన్వెన్షన్స్ జరిగేటప్పుడు ఫస్ట్ ఆర్మీని, డిఫెన్స్ సర్వీసెస్ని మైండ్లో పెట్టుకొని తయారు చేస్తారు. ఎందుకంటే అందరికన్నా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళు. మీరు ఇక్కడ మామూలుగా ఒక సిటీలో ఉంటారు కాబట్టి మీకు కమ్యూనికేషన్ పెద్ద ఇబ్బంది కాదు. అదే మీరు ఆర్మీనో, నేవీనో, ఎయిర్ ఫోర్స్నో చూసుకున్నారనుకోండి, ఇప్పుడు నేవీ ఉంది, వాళ్ళు సబ్మరీన్స్లో ఉంటారు, అండర్ వాటర్, వాళ్ళ కమ్యూనికేషన్ చేయాలంటే ఎలాగా? సో ఏదైనా మీకు ఇన్వెన్షన్స్ జరిగేటప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ ఇన్వెన్షన్ చేసేటప్పుడు డిఫెన్స్ ఫోర్సెస్ని మైండ్లో పెట్టుకొని చేస్తారు ప్రపంచంలో ఎక్కడైనా. సో అక్కడ చాలా టెక్ ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో అన్నిటికన్నా కాస్ట్లీయెస్ట్ ఒక ప్రొడక్ట్ ఏదైనా ఉందంటే మీరు ఏదంటారు? ఒక జెట్ ప్లేన్, లేకపోతే ఒక షిప్, ఒక సబ్మెరీన్, ఒక ట్యాంక్. ఇవన్నీ మీరు బయట కొనుక్కోలేరు కాబట్టి వీటి రేట్ మీరు ఎప్పుడు చూసుండ్రు. కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ డీల్స్ చేస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా ఫ్రాన్స్ నుంచి రఫేల్స్ కొనుక్కున్నాం, మళ్ళీ కొత్తగా కూడా తీసుకుంటున్నాం, మళ్ళీ రష్యా నుంచి సుకోయిస్ తీసుకుంటాం. ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఐటమ్స్. ఇవన్నీ ఓన్లీ మీరు వీటిని టచ్ చేయాలన్నా, వీటి గురించి తెలుసుకోవాలన్నా ద ఓన్లీ అవెన్యూ హ్యావ్ ఈజ్ ఆర్మీ. సో నేను చదువుకోకుండా నాకు జస్ట్ ఫైట్ చేసే విగర్ ఉంది, నేను లోపలికి వచ్చేస్తాను అంటే దట్ డజంట్ వర్క్ దట్ వే. మీరు లోపలికి వచ్చిన తర్వాత మీరు ఫైట్ కూడా చేయాలి. మీరు ఒకవేళ టెక్నికల్ ఆర్మ్స్లోకి వెళ్తే మీకు టెక్నాలజీ గురించి కూడా తెలియాలి, అక్కడ ఉన్న మషిన్స్ని మీరు ఎలా మెయింటైన్ చేయాలో తెలియాలి. అదే మీరు ఒక సివిల్ ఇంజనీర్ అయితే మీ సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనేది ఆర్మీ కోసం ఎలాగ ఉపయోగపడుతుంది. ఈ రోజుల్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ కంప్యూటర్. సో ఆర్మీలో కోర్ ఆఫ్ సిగ్నల్స్ అని ఉంటుంది. ఆర్మీకి కూడా సాఫ్ట్వేర్స్ కావాలి. ఆ సాఫ్ట్వేర్స్ చాలా బలంగా ఉండాలి, బయట నుంచి ఏ సైబర్ అటాక్స్ లేకుండా. సో అలాంటి చోట మనకి ఎవరు వస్తారంటే కోర్ ఆఫ్ సిగ్నల్స్ వాళ్ళు వస్తారు. వాళ్ళు ఆర్మీకి సాఫ్ట్వేర్స్ తయారు చేయడం కానివ్వండి, కమ్యూనికేషన్ సెటప్ చేయడం కానివ్వండి, వార్ జరిగేటప్పుడు ఇలాంటివన్నీ కోర్ ఆఫ్ సిగ్నల్స్ చేస్తారు. కొంతమంది హోటల్ మేనేజ్మెంట్ చేసి వచ్చిన వాళ్ళు, ఆర్ట్స్ లో డిగ్రీ చేసిన వచ్చిన వాళ్ళు దేనిలోకి వెళ్తారంటే లాజిస్టిక్స్ సైడ్కి వెళ్తారు. అంటే మీరు ఆర్మీ మొత్తాన్ని 3 భాగాలుగా విభజించుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అన్నిటికన్నా ఫస్ట్ ఫైటింగ్ ఫోర్సెస్ అంటాం. ఫైటింగ్ ఫోర్సెస్లో మనకి ఏమొస్తుంది అంటే ఇన్ఫెంట్రీ అంటే మనం పైదల్ సేన అంటాం. అంటే ఎవరైతే ఆన్ గ్రౌండ్ ఫైట్ చేయడానికి నడుచుకుంటూ వెళ్తారో వాళ్ళని ఇన్ఫెంట్రీ అంటారు. రెండోది మనకి ఆర్టిలరీ ఉంది. ఆర్టిలరీ సెంటర్ మనకి గోల్కొండలో కూడా ఉంది. ఆర్టిలరీ అంటే ఏంటి అంటే ఎవరి దగ్గర అయితే బోఫోర్స్ ఇలాంటి పెద్ద పెద్ద ఫిరంగులు ఉంటాయి చూసారా, గన్స్ అంటాం మేము అట్లా, ఆర్టిలరీ గన్స్. సో అవి ఉన్న రెజిమెంట్స్ అన్నిటిని ఆర్టిలరీ రెజిమెంట్స్ అంటారు. ఆ తర్వాత మనకి ఏమున్నాయి, ఆర్మర్డ్ రెజిమెంట్స్ ఉన్నాయి. ఆర్మర్డ్ రెజిమెంట్స్ అంటే ఎవరి దగ్గర అయితే ట్యాంక్స్ ఉన్నాయో ఏ యూనిట్స్ దగ్గర, వాళ్ళని ఆర్మర్డ్ రెజిమెంట్స్ అంటాం. ఇవి ఆ తర్వాత ఇంకొకటి కొత్తగా స్టార్ట్ అయింది ఏంటి అంటే మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ. మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ ఏంటి అంటే మామూలు ఇన్ఫెంట్రీ నడుచుకుంటూ వెళ్తే మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ దగ్గర ట్యాంక్స్ లాంటివే బిఎంపీస్ అని ఉంటాయి. అవేంటి అంటే దానిలో మీరు ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్స్ అని కూడా అనొచ్చు దాన్ని. ఎందుకంటే దానిలో వెళ్ళినప్పుడు మీరు ప్రొటెక్టెడ్గా వెళ్తారు, బుల్లెట్ ప్రూఫ్ ట్యాంక్స్ లాంటి వెహికల్స్ ఉంటాయి. ఇవి మేజర్గా మనకున్న ఫైటింగ్ ఫోర్సెస్. అంటే ఇవి కాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా సైబర్ క్రైమ్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన వింగ్ ఉందా? అదే నేను చెప్తున్నాను. నెక్స్ట్ మనకు వచ్చేది టెక్నికల్ ఫోర్సెస్. టెక్నికల్ ఫోర్సెస్ లో ఇందాక నేను మీకు చెప్పినట్టు కోర్ ఆఫ్ సిగ్నల్స్ మీరు అడిగారు కదా, సైబర్ సెక్యూరిటీ, కన్స్ట్రక్షన్ ఇదంతా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా కోర్ ఆఫ్ ఇంజనీర్స్ చూసుకుంటుంది. ఆ తర్వాత మెయింటెనెన్స్ ఇదంతా ఈఎంఈ చూసుకుంటుంది. ఇవి మనకి టెక్నికల్ ఫోర్సెస్ అయిపోయినాయి. ఆ తర్వాత మనకి ఏడీ కూడా ఉంది, ఆర్మీ ఎయిర్ డిఫెన్స్, అది కూడా టెక్నికల్ కిందకే వస్తుంది. ఇది కాకుండా చాలా మంది కుర్రాళ్ళు అందరూ కూడా ఫస్ట్ వెళ్ళిపోతాం, పాకిస్తాన్ బోర్డర్ లో ఉంటాం, ఫ్రంట్ కి వెళ్ళి తుపాకి పట్టుకుని కాల్ చేస్తామని ఊగిపోతుంటారండి. అలా కుదరదండి. మీరు డైరెక్ట్ గా ఫ్రంట్ ఫోర్స్ కి వెళ్ళాలంటే ఏం చేయాలి? డైరెక్ట్ గా ఫ్రంట్ ఫోర్స్ కి ఎవరిని వెళ్ళనివ్వరు. జస్ట్ బికాజ్ మీరు సైనికులు అని చెప్పి మీ ప్రాణాలకి లెక్కలేదు అన్నట్టుగా బిహేవ్ చేయరు కదా ఆర్మీ వాళ్ళు. ఎలాగుంటుందంటే ఫస్ట్ మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీ మెరిట్ ఉంటుంది. ఆ మెరిట్ని బట్టి మీకు రెజిమెంట్స్ వస్తాయి. ఆ రెజిమెంట్స్ వచ్చిన తర్వాత ఆ రెజిమెంట్ రోల్ ఏంటి, ఒకవేళ వార్ జరిగితే ఆ రెజిమెంట్ రోల్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటే నేను ఫస్ట్ కోర్ ఆఫ్ ఇంజనీర్స్కి వెళ్ళాను. ఆ తర్వాత ఆర్మీలో కూడా డెప్యుటేషన్స్ ఉంటాయి మనకి. ఆ డెప్యుటేషన్ పరంగా ఒకటి రాష్ట్రీయ రైఫిల్ అని బెటాలియన్స్ ఉంటాయి. రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్స్ ఏంటి అంటే దే ఆర్ ఓన్లీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉంటాయి. ఎప్పుడైతే 1990, 91 ఆ టైంలో కాశ్మీరీ పండిత్
పలాయనం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు కాశ్మీర్లో మొత్తం సిచ్యువేషన్ మొత్తం గందరగోళం అయిపోయిన తర్వాత ఇండియన్ ఆర్మీ మనకి ఇక్కడ ఒక స్పెషలైజ్డ్ రెజిమెంట్స్ కావాలి కాశ్మీర్లో ఈ ఉన్న టెర్రరిజాన్ని డీల్ చేయడం కోసం అని చెప్పినప్పుడు రాష్ట్రీయ రైఫిల్స్ అనేవి స్టార్ట్ అయినాయి. రాష్ట్రీయ రైఫిల్స్ అది ఒక రకంగా చూసుకుంటే యంగెస్ట్ రెజిమెంట్స్ ఇన్ ది ఇండియన్ ఆర్మీ. 1990 తర్వాత స్టార్ట్ అయింది. నేను రాష్ట్రీయ రైఫిల్స్లో ఉన్నప్పుడు వీ సెలబ్రేటెడ్ అవర్ సిల్వర్ జూబ్లీ. 25 years రీసెంట్గానే అయింది రెజిమెంట్ స్టార్ట్ అయ్యి. అదే నేను నా రెజిమెంట్ గురించి చెప్పాను అనుకోండి, 53 ఇంజనీర్ రెజిమెంట్, దాని హిస్టరీ స్టార్ట్స్ ఫ్రమ్ World War I ముందు దగ్గర నుంచి దాని హిస్టరీ స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 100 years ఓల్డ్. కొన్ని రెజిమెంట్స్ అయితే పంజాబ్ రెజిమెంట్ కానీ, పంజాబీ కొన్ని యూనిట్స్ కానివ్వండి, రాజ్పుత్వి కొన్ని యూనిట్స్ కానివ్వండి, there are regiments which are 200-250 years old. అంత లెగసీ రెజిమెంట్ కి ఎక్కువ పేరు ఉంటుంది ఎందుకండి? మద్రాస్ రెజిమెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ రెజిమెంట్. ఇప్పుడు మనకి సౌత్ మొత్తంలో ఇన్ఫెంట్రీలో చూసుకుంటే మనకి మద్రాస్ రెజిమెంట్ ఉంది. అదే మీరు కోర్ ఆఫ్ ఇంజనీర్స్లో చూసుకుంటే మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్ ఉంది. ఆ తర్వాత ఈ రెండు మేజర్గా మనకి సౌత్ ఇండియాలో ఉన్న రెజిమెంట్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ఆర్టిలరీ ఆర్మర్డ్ చూసుకున్నారనుకోండి, అందులో కొన్ని రెజిమెంట్స్లో ప్యూర్లీ సౌత్ ఇండియన్ ట్రూప్స్ ఉంటారు. సో అలాంటి రెజిమెంట్స్ కూడా ఉంటాయి. సార్ ఒకసారి మీ గురించి ఆలోచిస్తే అండ్ మీ జర్నీ చూద్దాం. ఎన్సీసీ అయిపోయింది, డిగ్రీ అయింది, తర్వాత మీరు డైరెక్ట్గా ఆర్మీలోకి వెళ్ళారా? లేదు సివిల్స్ ప్రిపేర్ అయ్యి? లేదు, నేను ఎలాగెళ్ళానంటే ఫస్ట్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఐసెట్ ఇచ్చాను. అప్పట్లో ఇప్పుడు ఉందో లేదో తెలియదు ఎగ్జామ్, ఐసెట్ అని ఉండేది. అవును, ఇప్పటికీ ఉంది. 2012లో నేను ఇచ్చాను. ఐ గాట్ స్టేట్ 147th ర్యాంక్. అండ్ అట్ ద సేమ్ టైం క్యాంపస్ ప్లేస్మెంట్స్లో నేను విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ మూడిటికి సెలెక్ట్ అయ్యాను. సో ఒక కంపెనీలో నేను చేరాను అంటే ఒక రకంగా ఎలా చెప్పుకోవచ్చు అంటే పాకెట్ మనీ కోసం. ఒకవేళ నేను ఆర్మీలోకి వెళ్ళాలని ఫస్ట్ నుంచి ఉంది. ఈ ప్రిపరేషన్లో ఇంకా ఇంటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఒక పాకెట్ మనీ మన కోసం ఒక కంపెనీలో జాయిన్ అయిపోయి ఫస్ట్ అటెంప్ట్లోనే, అంటే ఇప్పుడంటే మనకి ఇంటర్నెట్ ఉంది కాబట్టి ప్రతి ఇంటర్వ్యూ గురించి మనకి ముందే తెలుసు, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. 2012లో మనకి ఆ సౌలభ్యం లేదు. అలాంటి టైంలో ఒకసారి ఫస్ట్ వెళ్దాం ఇంటర్వ్యూకి, కనీసం ఒక ఎక్స్పోజర్ వస్తుంది ఎలాగుంటుంది అని. ఫస్ట్ అటెంప్ట్లో కాకపోతే నెక్స్ట్ అటెంప్ట్స్లో క్లియర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో వెళ్ళాను, ఓపెన్ మైండ్తో. ఫార్చునేట్లీ ఫస్ట్ అటెంప్ట్లోనే నేను ఆల్ ఇండియా ర్యాంక్ 2తో క్లియర్ చేశాను. ఆ తర్వాత వెంటనే మనకి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ అని ఉంటుంది చెన్నైలో. ఇది కూడా ఆమెది వన్ ఆఫ్ ది అకాడమీస్. ఆ అకాడమీస్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఒక 1 year ట్రైనింగ్ చేస్తారు. ఆ 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ మెరిట్ మొత్తం చూసుకొని దాన్ని బట్టి మీరు ఏ రెజిమెంట్స్లోకి వెళ్తారు. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ కానీ, మెడికల్ కానీ, కౌన్సిలింగ్ ఎలాగుంటుంది, మీరు 3 ఆప్షన్స్ ఇస్తారు. ఏ కాలేజ్లో మీరు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు. సేమ్ ఆర్మీలో కూడా అంతే. మీరు ట్రైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఒక 2-3 ఆప్షన్స్ ఇస్తారు, ఏ రెజిమెంట్స్లోకి మీరు వెళ్ళాలనుకుంటున్నారు అని. సో దాన్ని బట్టి మీకు ఫస్ట్ పోస్టింగ్, మీరు లెఫ్టినెంట్ అవుతారు. లెఫ్టినెంట్ అయిన తర్వాత మీరు ఫస్ట్ పోస్టింగ్కి వెళ్తారు. ఏ కోరుకున్నారు మీరు? నేను కోరుకున్నది లద్దాఖ్ స్కౌట్స్ అని ఒక రెజిమెంట్ ఉంది. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎన్సీసీలో ఉన్నప్పుడు నేను మౌంటైనరింగ్ చేసేవాడిని. సో లద్దాఖ్ స్కౌట్స్ అనే వాళ్ళు ఏంటి అంటే, మన లే లద్దాఖ్ ఏరియా ఉంది కదా, అక్కడ పుట్టిన వాళ్ళే ట్రూప్స్ అందరూ. సో వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ కూడా ప్రపంచంలోనే అందరికన్నా హైట్లో ఉన్న ట్రైనింగ్ సెంటర్ వాళ్ళది. అంటే వాళ్ళు బేసిక్ ట్రైనింగ్ 13,000 అడుగులు 14,000 అడుగుల్లో చేస్తారు. సో నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక ఎక్స్పెడిషన్ చేసిన తర్వాత నాకు మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్కి ఛాన్స్ వచ్చింది. కానీ అప్పుడు నేను గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉండడం వల్ల దానికి తోడు సెకండ్ ఇయర్లో కూడా నేను ఒక సెమిస్టర్ మొత్తం వదిలేయాల్సి వచ్చింది మౌంటైనరింగ్ కోసం. సో ఫస్ట్ నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయి, తెలుగు పేరెంట్స్ ఎలా చెప్తారో సేమ్, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయి, నువ్వు ఆర్మీలోకి వెళ్తే నీకు ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నట్టుగా ఆ మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్ అనే దానికి నేను వెళ్ళలేకపోయాను. సో నేను అందుకని లదాఖ్ స్కౌట్స్ ఆప్ట్ చేసుకుంటే నాకు మౌంటైనరింగ్ కూడా పర్స్యూ చేయొచ్చు ఆర్మీతో పాటు అన్నట్టుగా అనుకున్నాను. బట్ గ్రాడ్యుయేషన్లో మ్యాచ్ ఉండడం వల్ల నాకు 53 ఇంజనీర్ రెజిమెంట్ అనేది వచ్చింది. కానీ ఇప్పుడు మొత్తం ఈ సర్వీస్ మొత్తం చూసుకున్న తర్వాత నన్ను అడిగితే ఆ 53 ఇంజనీర్ రెజిమెంట్ రావడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తాను. అంటే రెజిమెంట్స్ అనేవి మనకి కంటిన్యూస్ గా మూవ్ అవుతూ ఉంటాయి. ఒక చోట నుండి ఒక 3 ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నారు? మీరు రెజిమెంట్ అంటే ఇంకా మీకు పోస్టింగ్ అన్నట్టు అర్థం. అది ఇంకా మీ ఇల్లు, మీరు చనిపోయేదాకా మీరు యు ఆర్ పార్ట్ ఆఫ్ 53 ఇంజనీర్ ట్రైనింగ్. ఏ స్టేట్ లో తీసుకున్నారు? ఫస్ట్ నేను సిక్కిం వెళ్ళాను. ఫస్ట్ ఇక్కడ మనకి సిలిగుడి అనే ఐడియా ఉందండి మీరు? సిలిగుడి దగ్గర ఇక్కడ మన వెస్ట్ బెంగాల్ సిక్కిం బోర్డర్ లో ఉంటుంది. అక్కడ మాది బేస్ ఉండేది. కానీ మా పని అంతా సిక్కింలో హై ఆల్టిట్యూడ్ ఎక్కడ ఉండేదో, అంటే పైన కొండల్లో పర్వతాల్లో అక్కడ పని ఉండేది. ఫస్ట్ పొజిషన్ సిక్కింకి వెళ్ళగానే మీకు మెయిన్ ఛాలెంజ్, ఎందుకంటే అక్కడ మీకు వెదర్ ప్రాబ్లం ఉంటుంది, ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది, లాంగ్వేజ్ ప్రాబ్లం. ఈ మూడిట్లో ఎక్కువగా మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఈ ఫుడ్, లాంగ్వేజ్ ఇవన్నీ మాకు చాలా సెకండరీ అండి. ఇవన్నీ మాకు పెద్దగా పట్టవు. మాకు ఫస్ట్ ప్రాబ్లం ఏముంటుంది అంటే పని. సిక్కింలో ఏమవుతుంది అంటే సిక్కింలో కొన్ని బార్డర్స్ ఉన్నాయి. అక్కడ చైనా మనకి ఆల్మోస్ట్ ఎదురుగా ఉంటారు.
సో అలాంటి చోట ఏమవుతుంది అంటే మనం ట్యాంక్స్ని హై ఆల్టిట్యూడ్లోకి తీసుకెళ్ళాలి అంటే దానికి చాలా లాజిస్టికల్ సపోర్ట్ కావాలి. అక్కడ టెరైన్ కూడా టెరైన్ అసలు చాలా అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ టెరైన్, అసలు వెదర్ కూడా. వర్షాకాలం అసలు రోడ్స్ అన్ని వాష్ అవుట్ అయిపోతాయి, బ్రిడ్జెస్ అన్ని పోతాయి. సో కోర్ ఆఫ్ ఇంజనీర్స్ ఏం చేస్తుంది అంటే రీసెంట్గా మీరు వాయనాడులో చూసుంటారు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక ఇంజనీర్ రెజిమెంట్ వచ్చేసి అప్పటికప్పుడు ఒక బ్రిడ్జ్ కట్టేశారు. సో అది మేము కంటిన్యూస్గా చేస్తాం. సో ఒక ట్యాంక్ అంత పై దాకా వెళ్ళాలి అంటే ఆ బ్రిడ్జెస్ది ఆ లోడ్ తీసుకునే కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే ట్యాంక్ డైరెక్ట్గా వెళ్ళదు. ట్యాంక్ అనేది ఒక పెద్ద, ఇప్పుడు మనది ఒక కార్ పాడైపోతే మనం ఒక బెడ్ తెప్పిస్తాం కదా, ట్రక్ బెడ్, దాని మీద కార్ని ఎక్కించుకొని ఒక ట్రక్ మీద తీసుకెళ్తాం కదా. సేమ్ ట్యాంక్స్ని కూడా ఒక చోట నుంచి ఇంకో చోట ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అవి రోడ్డు మీద వెళ్ళవు, ఎందుకంటే వాటికి చైన్స్ ఉంటాయి కాబట్టి. సో మాకు అలాంటి పెద్ద పెద్ద ట్రక్స్ ఉంటాయి, ఆ ట్రక్స్ మీద ట్యాంక్స్ ఎక్కించి దాన్ని మనం హై ఆల్టిట్యూడ్ దాకా తీసుకెళ్ళాలి. సో అలాంటి చోట ఏమవుతుందంటే రోడ్స్ బాగా నేరోగా ఉంటాయి, బ్రిడ్జెస్ బాగా నేరోగా ఉంటాయి. ఆ బ్రిడ్జెస్ ఆ లోడ్ మొత్తాన్ని తీసుకోగలదా లేదా అన్న డౌట్ ఉంటుంది. సో అలాంటి టైంలో పాత బ్రిడ్జెస్ అన్నీ తీసేసి అప్పటికప్పుడు కొత్త బ్రిడ్జెస్ కట్టేసి, ఎక్కడైతే మనకి టర్నింగ్ రేడియస్ లేదో ఆ రేడియస్ మొత్తం బాంబ్స్ పెట్టి కొండల మధ్యలో ఏదైతే దారి ఉంటుందో దాన్ని కొద్దిగా వెడల్పు చేసుకుంటూ ఇలా చేసుకుంటూ ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 2 to 3 months ఇలా చేసుకుంటే అప్పుడు మీరు ఒక చోట నుంచి ట్యాంక్స్ని వేరే చోట తీసుకెళ్ళగలరు. సార్ మీరు చెప్తున్న ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలను తిరిగా ఎక్కువగా హెయిర్ పిన్ మోడల్ ఎక్కువ. అవును. అక్కడ ఎలాగవుతుందండి? అదే కదా, ఇప్పుడు మనకు అంత పెద్ద రేడియస్ కావాల్సిన ట్రక్స్ ఉన్నప్పుడు మీరు అక్కడ ముందు నుంచే వెళ్ళి అక్కడ వెడల్పు చేయడం, కొన్ని బాంబ్స్. ఇప్పుడు అందుకే మీకు బోర్డర్ ఏరియాస్లో ఎక్కడైనా కానీ మీరు మామూలుగా సిటీస్లో రోడ్స్ ఇవన్నీ ఎవరు వేస్తారు? రోడ్స్ అండ్ బిల్డింగ్స్ R&B వాళ్ళు వీళ్ళు వేస్తారు, PWD పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వీళ్ళు వేస్తారు. అదే మీరు బార్డర్ దగ్గరికి వెళ్తే వీళ్ళది కాదు పని. అక్కడ మనకి BRO అని ఉంటుంది. BRO అంటే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఇది కూడా కోర్ ఆఫ్ ఇంజనీర్స్, అంటే ఏదైతే ఇంజనీర్ రెజిమెంట్స్ ఉంటాయో వీటిదే ఒక సబ్సిడరీ అన్నట్టు. సో కొంతమంది ఆఫీసర్స్ ఆర్మీ నుంచి BROలోకి కూడా పోస్టింగ్ వెళ్తారు డిప్యుటేషన్కి. సో వాళ్ళకి ఆల్రెడీ ఈ విషయాలన్నీ ఐడియా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి పెద్ద పెద్ద ట్రక్స్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి పెద్ద ట్యాంక్ ట్రాన్స్పోర్టర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకొని అక్కడ ఉన్న రోడ్స్ని దానికి అనుగుణంగా తయారు చేసి పై దాకా తీసుకెళ్లేలాగా చేస్తారు. సార్ మేము కొన్ని విజువల్స్ చూస్తుంటాం, ఎక్కడైనా రోడ్డు కొలాప్స్ అయిపోయినా అలా బ్రిడ్జ్ పడిపోయినా ఆర్మీ ఆఫీసర్లు అందరూ ఒక పడుకొని దానిపై నుంచి కట్టడం తీసుకెళ్ళి చూస్తుంటారు. అంటే అసలు చూస్తుంటే మనకి అదొక జోష్ వస్తుంది. అటువంటి సంఘటనలు మీకు ఎదురయ్యా? కాశ్మీర్లో ఇలాంటివి మనకి ఎక్కువ చూడడానికి కనపడతాయి, నార్త్ ఈస్ట్లో కూడా కనపడతాయి. ఎప్పుడైతే వింటర్ స్టార్ట్ అయిపోతాయో మంచు ఆల్మోస్ట్ ఒక 15-20 అడుగులు మంచు పడే ప్రదేశాలు కూడా ఉన్నాయి. అంటే ఓ ఇల్లు మొత్తం మంచులో మునిగిపోవచ్చు అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఎవరన్నా ఆడవాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు హాస్పిటల్ దాకా వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ప్రతి ఇయర్ జరిగే విషయమే. ఆర్మీ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో, ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, ఒక మంచం మీద స్ట్రెచ్చర్స్ కూడా లేకపోతే ఆ మంచం మీద ఆ లేడీస్ ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో, లేకపోతే ఎవరికన్నా ఒంట్లో బాగలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆ భుజాల మీద వేసుకొని ఆల్మోస్ట్ ఒక 20 kilometers ఆ మంచులో నడుచుకుంటా వస్తే అప్పుడు వాళ్ళు మెయిన్ రోడ్ దాకా రీచ్ అయితే అక్కడికి అంబులెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అలాగా మీకు ప్రతి ఇయర్ అంటే కనీసం సంవత్సరానికి ఒక 5-6 ఇన్సిడెంట్స్ అలా జరుగుతాయి ప్రతి వింటర్స్. ఆర్మీ ఆఫీసులు అందరూ కూడా ఒక బ్రిడ్జ్ లాగా నేను చూశాను, మీరు చెప్తున్నది నేను చూశాను. ఈ రోజుల్లో అంత అవసరం అయితే లేదు. కాకపోతే ఎక్కడైతే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కానివ్వండి, లేకపోతే నేచురల్ కెలామిటీస్ అవుతాయో అలాంటి టైంలో మేము ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మేము ఓత్ తీసుకునేటప్పుడు, ఎప్పుడైతే మేము ఆఫీసర్స్ అయ్యి ఓత్ తీసుకునేటప్పుడు మాకు చెప్పేది ఏంటి అంటే కంట్రీ కమ్స్ ఆల్వేస్ ఫస్ట్, ఆ తర్వాత మా సోల్జర్స్, లాస్ట్లో ఏదన్నా మిగిలి ఉంటే అప్పుడు మేము పర్సనల్గా ఆలోచించుకోవచ్చు. సార్ సిక్కిం వెళ్ళారు, ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్నారు, అందులో జాయిన్ అయ్యారు. అసలు మీ డే ఎలా జరుగుతుందండి? మార్నింగ్ ఎన్ని గంటలకు ఇస్తారు, ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇవన్నీ ఎలా జరుగుతుంది, డిన్నర్ వరకు? సో ఇందులో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి మీరు ఫీల్డ్ ఏరియాలో ఉన్నారా, పీస్ ఏరియాలో ఉన్నారా. ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో కూడా మీకు ఆర్మీ ఉంది, సికింద్రాబాద్ మొత్తం. దీన్ని మేము పీస్ ఏరియా అంటాం. పీస్ ఏరియా అంటే ఏంటి అంటే ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఏమీ లేదు. ఫీల్డ్ ఏరియా అంటే ఎక్కడైతే మీకు వెదర్ కండిషన్స్ బాగా భయంకరంగా ఉంటాయో, లేకపోతే ఏదన్నా కాశ్మీర్ లాగా నార్త్ ఈస్ట్లో ఎక్కడైతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయో అలాంటి వాటిని మేము ఫీల్డ్ ఏరియాస్ అంటాం. ఫీల్డ్ ఏరియాస్లో మీకు ఎలాగుంటుంది అంటే కొద్దిగా రఫ్గా ఉంటుంది. ఫీల్డ్ ఏరియాస్లో ఒక పర్టికులర్ టైం టేబుల్ అన్నట్టుగా ఉండదు. అదే మీరు పీస్ స్టేషన్లో చూసుకున్నాను అనుకోండి, ఎవరైనా కానీ ఒక 3 years to 4 years ఫీల్డ్ ఏరియాలో ఉన్నారనుకోండి, నెక్స్ట్ 3 years to 4 years పీస్ ఏరియాలోకి వస్తారు. అలాగే రొటేట్ అవుతూ ఉంటారు వాళ్ళ హెల్త్ కూడా ఇబ్బంది పడకుండా. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒకసారి పీస్ ఏరియాలోకి వస్తే మీరు కొద్దిగా ఒక 2-3 years ఫ్యామిలీని మీతో పాటు పెట్టుకోవచ్చు క్వార్టర్స్లో.
అదే ఫీల్డ్ ఏరియాలో అయితే మీరు ఫ్యామిలీని తీసుకురాలేరు, పిల్లలు ఉంటారు చాలా మంది పిల్లలు వాళ్ళ ఫీల్డ్ ఏరియాలో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా జరుగుతుందండి? ఫీల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కేసు చెప్తాను. రాష్ట్రీయ రైఫిల్స్లో ఎలాగుంటుంది అంటే మాకు ఉదయం పని కన్నా రాత్రి ఎక్కువ పని ఉంటుంది. ఈవినింగ్ 6 నుంచి మార్నింగ్ 7 వరకు, అంటే సన్సెట్ నుంచి సన్ రైజ్ అయ్యే వరకు వీఆర్ వెరీ యాక్టివ్. రాత్రంతా మేము బయట తిరుగుతూనే ఉంటాం, టెర్రరిస్ట్ కోసం హంట్ చేస్తూనే ఉంటాం. సో మార్నింగ్ ఒక్కోసారి ఒక 7-8 ఓ క్లాక్కి రిటర్న్ వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఒక 2-3 అవర్స్ న్యాప్ తీసుకుంటాం. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఏముంటుంది అంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డాక్యుమెంటేషన్. మీకు తెలియంది కాదు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటే మీకు డాక్యుమెంటేషన్ చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరన్నా లీవ్కి వెళ్ళాలన్నా కానివ్వండి, లేకపోతే ఎవరికన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్న జవాన్స్కి, లేకపోతే కొన్నిసార్లు వాళ్ళకి ఫండ్స్ కావాల్సి వస్తుంది, అంటే వాళ్ళ ప్రొవిడెంట్ ఫండ్స్ ఇవన్నీ తీయించుకోవడానికి, వీటన్నిటికీ చాలా డాక్యుమెంటేషన్ అవుతుంది. కొంతమంది కోర్సెస్కి వెళ్తారు. సో ఈ డాక్యుమెంటేషన్ పార్ట్ అంతా మధ్యాహ్నం వరకు ఆఫీస్లో కూర్చొని చూసుకుంటాం. మధ్యాహ్నం వచ్చిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకొని అగైన్ వీఆర్ రెడీ ఫర్ ఈవినింగ్ సన్సెట్. కానీ ఈ 24/7 జాబ్లో ఎప్పుడు ఎక్కడ ఏదైనా కానీ యూ హ్యావ్ టు బీ రెడీ విత్ ఇన్ 2 to 3 minutes. 2-3 నిమిషాల్లో మీ యూనిఫామ్ మీద బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ఆ తర్వాత మీ వెహికల్లో మీకు కావాల్సిన ఎక్విప్మెంట్, దానికి తోడు మీ దగ్గర డాగ్స్ కూడా ఉంటాయి. ఆ డాగ్స్ దగ్గర నుంచి అన్ని రకాల ఎక్విప్మెంట్ మీరు వెహికల్స్లో పెట్టుకొని మీరు ఒక 5 minutesలో రెడీ అయిపోవాలి. 5 minutesలో మీరు రోడ్ మీద ఉండాలి. ఇంకా యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ 5 minutes. సో ఇది 24/7 జాబ్. బట్ అది ఎప్పుడన్నా ఇన్సిడెంట్ జరగనప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు నైట్ అంతా మేము బయటే ఉంటాం. డే టైంలో కొన్ని ట్రూప్స్ బయట ఉంటాయి, కొంతమంది రాత్రంతా బయట ఎవరైతే ఉన్నారో వాళ్ళు డే టైంలో కొద్దిగా వాళ్ళకి రెస్ట్ అవుతుంది. కానీ 24 జాబ్ అయినా కొంచెం రిలాక్స్ ఉండాలి. ఆ రిలాక్స్ టైం ఎప్పుడు ఉంటుందండి? రిలాక్స్ టైం అనేది ఎంటర్టైన్మెంట్ కానీ పాటలు పాడడం, బడాకానా అలాంటివి ఉంటాయి. ఏదన్నా ఈవెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ రెజిమెంట్ హ్యాస్ దేర్ ఓన్ రేజింగ్ డే. రేజింగ్ డే అంటే ఇప్పుడు మనకి స్కూల్కి యానివర్సరీ డే ఎలాగుంటుందో యూనిట్స్కి రేజింగ్ డే ఎలాగుంటుంది. అలాంటి అకేషన్స్ కానివ్వండి, లేకపోతే ఎప్పుడన్నా ఒక ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది అలాంటివి కానివ్వండి, లేకపోతే ఎప్పుడైతే కొద్దిగా వర్క్ లోడ్ తక్కువగా అనిపించింది, చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్ వెదర్ పరంగా కొద్దిగా కష్టంగా ఉంది కానీ టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు ఎవరూ లేరు, సో మీరు కొద్దిగా కేర్ ఫ్రీగా ఉండొచ్చు అన్న చోట మాత్రమే మీకు కొద్దిగా ఎంజాయ్మెంట్ ఇలాంటివి ఉంటుంది. కాశ్మీర్ లాంటి ప్లేసెస్లో ఏంటి అంటే మీకు ఈ ఛాన్సెస్ చాలా తక్కువగా దొరుకుతాయి. వెరీ రేర్లీ యూ గెట్ దీస్ ఛాన్సెస్. ఈ ఛాన్సెస్ దొరికినా కానీ సగం మంది డ్యూటీలో ఉంటారు, సగం మంది ఎంజాయ్ చేయగలుగుతారు. సార్ సిక్కింలో మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది అంటున్నారు? సిక్కింలో అన్నిటికన్నా ఫస్ట్ నేను చెప్పాను కదండి, ఈ పని ఏదైతే ఈ ట్యాంక్స్ని పై దాకా తీసుకెళ్ళి అక్కడ డిప్లాయ్ చేయడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. ఎంత పెద్ద ఛాలెంజ్ అంటే ఏ ట్యాంక్ రెజిమెంట్ని అయితే మేము అక్కడ పై దాకా తీసుకెళ్ళాము ఆ ట్యాంక్ రెజిమెంట్ది ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ది ఫస్ట్ ట్యాంక్ రెజిమెంట్ ఇన్ ద వరల్డ్ టు గెట్ ఇన్ టు సూపర్ హై ఆల్టిట్యూడ్. అంటే అబోవ్ 14,000 feet ప్రపంచంలో ఎక్కడ కూడా మీకు ట్యాంక్స్ కనపడవు, ఇండియాలో తప్ప, ఇండియన్ ఆర్మీలో తప్ప. సార్ అక్కడి నుంచి మన చైనా బార్డర్. అవును. ఓకే, అటువైపు నుంచి ఎక్కువగా మనల్ని రెచ్చగొట్టే కార్యక్రమం కూడా చేస్తుంటారు వాస్తవం. ఇప్పుడు LOC 2 రకాలండి. ఇప్పుడు మీరు కాశ్మీర్లో ఏదైతే మనకి బార్డర్ ఉందో దాన్ని మనం LOC అంటాం, లైన్ ఆఫ్ కంట్రోల్. చైనాతో పాటు మనకి ఏదైతే ఉంటుందో దాన్ని LAC అంటాం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇక్కడ LACలో మనకి ఇంకొక ఇండియాకి చైనాకి మధ్య ఒప్పందం ఏంటి అంటే ఇక్కడ మనం వెపన్స్ యూజ్ చేయకూడదు. 2 వైపులా సోల్జర్స్ వెపన్స్ అనేవి ఫైర్ చేయకూడదు. ఏదైనా ఉన్నా కానీ కర్రలు, లేకపోతే బేస్బాల్ స్టిక్స్, లేకపోతే మనకి కంచెలు ఉంటాయి కదా, కంచె చుట్టి ఇలాంటివి పట్టుకొని ఇంటిమిడేట్ చేయడానికి అక్కడ ఉంటుంది. మనకి తెలిసిన విషయమే, మన కల్నల్ సంతోష్ బాబు గారికి కూడా జరిగింది. సో అది జరిగినప్పుడు కూడా ఒక్క రౌండ్ కూడా ఫైర్ అవ్వలేదు, అదంతా కొట్టుకొని ముష్టి యుద్ధం అంటారు కదా, అలాగ జరిగిన ఫైట్లో ఇంతమంది చనిపోయారు. సో చైనా వైపు మనకి ఏంటి అంటే వెపన్స్ అనేవి యూజ్ అవ్వవు, కానీ ఇంటిమిడేషన్ అనే దాని ఎలాగొస్తుంది అంటే రియల్ ఎస్టేట్ లాగా వస్తుంది. ఇది బార్డర్, వాళ్ళు ఏమంటారు ఇది లైన్ కాదు, ఇంకా ఎక్కువ ల్యాండ్ మాది అంటారు. మనం ఏమంటాం, ఈ లైన్ ఏదైతే డ్రా చేస్తుందో ఇది యాక్చువల్ బార్డర్, మేము దీన్నే పాటిస్తాం, మీరు చెప్పిన దాంతో మాకు అనవసరం అంటారు. సో మధ్య మధ్యలో పెట్రోల్స్ జరుగుతాయి, మధ్య మధ్యలో ఫ్లాగ్ మీటింగ్స్ జరుగుతాయి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్, కల్నల్ సంతోష్ బాబు గారు లాంటి ఇన్సిడెంట్స్ ఏంటి అంటే అవి రేర్గా జరుగుతాయి. ఇప్పుడు మనకి 1962లో వార్ జరిగింది ఇండియా చైనాది, ఆ తర్వాత అంత పెద్ద ఎస్కలేషన్ అయింది రీసెంట్గానే మళ్ళీ సంతోష్ బాబు గారిది. అంటే చైనా వైపు మనకి కొద్ది గొప్పగా మనం ఏంటంటే ట్రేడ్ పరంగా కూడా చైనా ఇండియా అనేది ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. ఇక్కడ జియో పాలిటిక్స్ వస్తాయి మీకు. ఇక్కడ మీకు చైనా ఉన్న పాపులేషన్, ఇండియాకు ఉన్న పాపులేషన్, మనం ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసుకోకపోతే
మనకు కావాల్సిన ఫుడ్ కానివ్వండి, మనకు కావాల్సిన వేరే ఐటమ్స్ కానివ్వండి, అవి ఫుల్ఫిల్ అవ్వవు. మిగతా ఏ కంట్రీ దగ్గర ఇంతమంది జనాభా లేరు కదా మన కోసం ప్రొడ్యూస్ చేయడానికి. సో జనాభా ఉన్న 2 కంట్రీస్ ఒకరినొకరు సపోర్ట్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది అని రాజకీయ నాయకులకు కూడా తెలుసు. అంటే ఇక్కడ బార్డర్ ఇష్యూ ఉందంటారా? బోర్డర్ ఇష్యూ ఖచ్చితంగా ఉంది, కానీ అది ఎస్కలేట్ అవ్వడం చాలా రేర్గా మనం చూస్తాం. సార్ ఆ ఎల్ఐసి ఏరియాలో నైట్ టైం ప్రాబ్లం అంటే డే టైం ప్రాబ్లం ఉంటుందా? ప్రాబ్లం అనేది ఎప్పుడైనా ఉండొచ్చండి. అంటే నైట్ టైం ఒక రకంగా చూసుకుంటే కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం. కాశ్మీర్తో కంపేర్ చేసుకుంటే చైనా తక్కువ ఉంటుంది నైట్ టైం. అంటే ఒక రకంగా మీరు 2 బార్డర్స్ చూసుకుంటే కాశ్మీర్ బార్డర్ అనేది ఎప్పుడు హాట్గా ఉంటుంది, చైనా బార్డర్ అనేది ఎప్పుడో ఒకప్పుడు ఇన్సిడెంట్స్ అవుతాయి. అచ్చా, మీరు పనిచేస్తున్న టైంలో ఎంతకాలం పనిచేస్తారంటే అక్కడ? సిక్కింలో నేను ఆల్మోస్ట్ 1 year ఉన్నాను. 1.5 years. ఎప్పుడైనా బార్డర్ క్రాసింగ్ ఉంది అక్కడ? లేదండి, అక్కడ ఆ టైంలో 2013-2014లో పెద్దగా మనకి ఇష్యూస్ లేవు. అప్పట్లో వాళ్ళు అటువైపు ఉండేవాళ్ళు, ఇటువైపు మనం ఉండేవాళ్ళు. వెళ్ళడం ఆ బార్డర్ లో చెక్ చేయడం అంతవరకు అక్కడ డిప్లాయ్ అయ్యి ఉంటారు. అంటే బార్డర్ మొత్తం మీరు రక్షించుకోవాలి. వర్కే ఉంటుందండి ఆ బార్డర్ మొత్తం. ఇప్పుడు మీరు ఇంటి ప్రహరీ గోడ ఉందనుకున్నారండి, చిన్న గోడ, అక్కడ మీరు ఊరకు కంచేశారు, గోడ కూడా కట్టలేదు, కంచేశారు. అక్కడ ఎవరు లేకపోతే ఏమవుతుంది, కంచె కట్ చేసుకుంటారు, లోపలికి వచ్చేసి కబ్జా అయిపోతుంది. సో మీరు అక్కడ ఏం చేస్తారంటే ఆ టెరైన్లో ఏంటంటే మీకు కనీసం 100 మీటర్లు వెళ్ళడానికి కూడా మీకు కనీసం 2 నిమిషాలు పట్టే టెరైన్ అది. అంటే మొత్తం కొండలు పర్వతాలు ఉంటాయి కాబట్టి అక్కడ మీకు ఎక్కువ మంది ఫోర్సెస్ కావాలి. ఒకవేళ ఏదో ఒక రోజు ఏదన్నా జరిగితే మీరు అప్పటికప్పుడు వెనకాల నుంచి ఫోర్సెస్ని పిలిస్తే కుదరదు కదా. యూ హ్యావ్ టు బీ ఆల్రెడీ దేర్, యూ హ్యావ్ టు బీ రెడీ. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదు. సో అలాంటి టైంలో మీరు జరిగినప్పుడు చూసుకుందాంలే అన్న యాటిట్యూడ్ మీకు ఉండకూడదు. ఫస్ట్ నుంచి అక్కడ నుంచి ఏం చేస్తారండి? డే అంతా మీరు దాన్ని ఏమంటారు, ఒక టీం మొత్తం అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ మొత్తం బాగు చేస్తూ ఉంటుంది. బాగు చేసే టైంలో మిగతా టీం మొత్తం వాళ్ళు అక్కడ ఆ బంకర్స్లో ఉండి మొత్తం సెక్యూరిటీ చూసుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఎవరైతే కుక్ హౌస్లో ఉంటారో వాళ్ళు వీళ్ళందరి కోసం ఫుడ్ తయారు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎవరైతే ఎలక్ట్రీషియన్స్ ఉంటారో అక్కడ లైట్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మంచు పడితే యాక్టివిటీ నడుస్తూనే ఉంటుంది. సార్ మరి రేషన్ ఎలాగ వస్తుంది? రేషన్ మన ఆర్మీ నుంచి డ్రై రేషన్ ఉంటుందా, వెట్ రేషన్? అది మీకు డిపెండ్ అవుతుంది. ఒకవేళ కొన్ని పోస్ట్ ఎలాగుంటాయంటే వింటర్ కట్ ఆఫ్ పోస్ట్ అంటాం. వింటర్స్ అవ్వగానే అక్కడ మంచు పడిపోతుంది, ఏ వెహికల్స్ పైకి వెళ్ళలేవు, ఎవరు మనుషులు కూడా పైకి వెళ్ళలేరు. అలాంటి టైంలో ఏం చేస్తాము అంటే మనం వింటర్ స్టార్ట్ అయ్యే ముందే మొత్తం స్టాక్ చేసుకుంటాం. రెడీ టు ఈట్ మీల్స్ ఉంటాయి. అంటే ఎంఆర్ఈ అంటాం మేము బేసిక్. అంటే నూడిల్స్ అనే కాదు, ఇప్పుడు మనకి కోర్మా కూడా డిఆర్డిఓ లాంటి ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే అలాంటి హై ఆల్టిట్యూడ్లో ఫుడ్ అనేది ఎలాగ ప్యాక్ చేసి మనం పంపించగలం ఎక్కువ రోజులు స్టోర్ అయ్యేలాగా. సో ఫుడ్ మీద కూడా ఫుడ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి అక్కడ, వాటి మీద కూడా రీసెర్చ్ జరుగుతుంది. ఎలాంటి ఫుడ్ కావాలి సోల్జర్స్కి అలాంటి హై ఆల్టిట్యూడ్లో, అది ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఎలా చేయాలి అని కూడా ఇప్పుడు డిఫెన్స్ డిఆర్డిఓ అంటే అదే కదా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో డిఫెన్స్కి కావాల్సిన రీసెర్చ్ మొత్తం డిఆర్డిఓ చేసి ఏ ఫుడ్ కావాలి, ఏ ఫుడ్ని ఎలా ప్యాక్ చేయాలి, అది ఎక్కువ రోజులు నిల్వ ఎలా ఉండాలి, ఇవన్నీ చేసి అక్కడికి ముందే పంపిస్తాం మనం. ఓకే సార్, మనకి చైనా బోర్డర్లో చైనా నుంచి ప్రాబ్లం లేకపోయినా లోకల్గా కొన్ని ఇష్యూస్ వస్తుంటాయి, అటువంటి ఏమైనా ఉన్నాయండి? నార్త్ ఈస్ట్లో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు మీరు అస్సాం చూసుకుంటే అస్సాం ఉల్ఫా కానివ్వండి, లేకపోతే మణిపూర్లో కానివ్వండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో చాలా టెర్రరిజం అనేది, మిలిటెన్సీ అనేది ఎక్కువ ఉండేది. బయట నుంచి ఎవరు రాకపోయినా కానీ లోపలే చాలా ఇంటర్నల్గా చాలా ఇష్యూస్ జరిగాయి. అలాంటి టైంలో రేజ్ అయిన బెటాలియన్స్ అస్సాం రైఫిల్స్. ఇప్పుడు మనకి రాష్ట్రీయ రైఫిల్స్ ఎలాగైతే కాశ్మీర్ చూసుకుంటుందో, అస్సాం రైఫిల్స్ నార్త్ ఈస్ట్లో ఉన్న ఏరియాస్, అరుణాచల్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాస్లో ఎక్కువ ఏంటంటే మనకి జంగల్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు కాశ్మీర్లో ఫైట్ చేసేటప్పుడు మీరు మంచులో ఫైట్ చేస్తారు, లేకపోతే సిటీస్లో ఫైట్ చేస్తారు. అదే మీరు నార్త్ ఈస్ట్లో ఫైట్ చేసేటప్పుడు మీరు జంగల్స్లో ఫైట్ చేస్తారు ఎక్కువ. అంటే మీకు ఇప్పుడు జంగల్ వార్ ట్రైనింగ్ కూడా ఇస్తారా? మీరు ఏ ఏరియాకి వెళ్తే దాన్ని బట్టి మీ ట్రైనింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిక్కిం వెళ్ళాను అనుకోండి, నాకు మౌంటైన్ వార్ఫేర్లో ట్రైనింగ్ ఇస్తారు. అదే నేను రాజస్థాన్ వెళ్ళాను అనుకోండి, నాకు డెజర్ట్ వార్ఫేర్లో ఇస్తారు. అదే నేను అండమాన్ వెళ్ళాను అనుకోండి, నాకు యాంఫిబియస్ ఇస్తారు. దాని దగ్గర ట్రైనింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను కాశ్మీర్కి వెళ్ళిన తర్వాత కూడా నేను వెంటనే డిప్లాయ్ అయిపోను. ఫస్ట్ ఒక 1 month మీకు ట్రైనింగ్ ఎలాగుంటుంది అంటే లోకల్ కాశ్మీరీ లాంగ్వేజ్ కొద్ది గొప్ప మీరు నేర్చుకోవాలి. ఆ తర్వాత అక్కడ మీకు గన్స్ చాలా ఎక్కువ, గన్ కల్చర్ కాశ్మీర్లో. మీరు కళ్ళు మూసుకొని ఒక రైఫిల్ ఫైర్ అయితే అది ఏ రైఫిల్ ఫైర్ అయింది దాని సౌండ్ బట్టి మీరు చెప్పగలిగేంత ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే మీరు మీ రూమ్లో ఉంటారు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీ కళ్ళ ముందు జరగాలని లేదు, మీరు ఎక్కడో ఉంటారు. మీకు అన్నిటికన్నా ఫస్ట్ వినపడేది సౌండ్ వినపడుతుంది. ఆ సౌండ్ వినపడగానే మీకు అర్థమైపోవాలి. ఎవరన్నా పెళ్ళికి
క్రాకర్స్ కాలుస్తున్నారా లేకపోతే నిజంగానే ఏదైనా ఇన్సిడెంట్ అయిందా అని చెప్పి మీకు వినపడగానే మీకు అర్థమైపోతుంది. సౌండ్ కూడా మీకు అర్థం మాకు అర్థమవుతుంది ఏ వెపన్ ఫైర్ అయింది, పిస్టల్ ఫైర్ అయిందా, AK-47 ఫైర్ అయిందా, లేకపోతే వేరే ఏదైనా వెపన్ ఫైర్ అయిందా అన్నది మనకి ఈజీగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఆ ట్రైనింగ్ కూడా ఇస్తారు. మీరు నైట్ టైంలో ఫైరింగ్ ఎలా చేస్తారు, లేకపోతే మీరు అన్ని కూడా వస్తాయి, వెహికల్లో నుంచి వెళ్తూ మీరు ఫైర్ ఎలా చేస్తారు. సో ఇలాంటివన్నీ ట్రైనింగ్ మీకు అక్కడ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని గ్రౌండ్ మీదకి దించుతారు. సార్ సిక్కిం తర్వాత ఎక్కడికి వచ్చారు? సిక్కిం తర్వాత నేను పంజాబ్కి వచ్చాను. ఇక్కడే ఉందని ఛాలెంజ్. పంజాబ్లో అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే నేను ఆంధ్ర తెలంగాణ కన్నా ఎక్కువ పంజాబ్ తిరిగాను, ఇంక్లూడింగ్ ది చిన్న రిమోట్ విలేజెస్తో పాటు. బోర్డర్ దగ్గర మనకు అక్కడ DCB అని ఉంటుంది. DCB అంటే ఏంటి అంటే డిచ్ కమ్ బంద్ అంటాం మేము. అంటే ఇప్పుడు మనకి ఎక్కడైనా రిజర్వాయర్ లేకపోతే ఏదైనా డ్యామ్ కట్టినప్పుడు బంద్ కడతారు కదా పక్కన. సో సేమ్ కాన్సెప్ట్, సిమిలర్ కాన్సెప్ట్. సో ఎప్పుడైనా వార్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనం వార్లోకి తీసుకెళ్ళి అన్నిటికన్నా పెద్ద ఫైర్ పవర్ ఏంటి అంటే ట్యాంక్. ఎందుకంటే ట్యాంక్ వీల్స్ ఉంటాయి కాబట్టి మీరు ఎనిమీ టెరిటరీలోకి కూడా తీసుకెళ్ళిపోవచ్చు ట్యాంక్స్ని. మిగతా ఎక్విప్మెంట్ని మీరు తీసుకెళ్ళినా కానీ దానిలో గన్స్ ఏమి ఉండవు. మాల్ ట్రక్స్ తీసుకెళ్తే ఏం లాభం ఉండదు కాబట్టి ట్యాంక్స్ మీరు ఎనిమీ టెరిటరీలోకి తీసుకెళ్తారు. అలాంటి టైంలో కోర్ ఆఫ్ ఇంజనీర్స్, ఎస్పెషల్లీ ఇంజనీర్ రెజిమెంట్స్ ఏం చేస్తాయి అంటే ఇంజనీర్ రెజిమెంట్స్ 3 ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తాయి. ఒకటి మొబిలిటీ, ఒకటి కౌంటర్ మొబిలిటీ, ఒకటి సర్వైవబిలిటీ. దీని అర్థం ఏంటి అంటే మీకు మైన్ ఫీల్డ్స్ ఐడియా ఉందా? మందు పాత్రలు ఉంటాయి కదా మైన్ ఫీల్డ్స్. సో మనం ఒకవేళ ఎనిమీ టెరిటరీలోకి వెళ్తున్నాం అనుకోండి, కోర్ ఆఫ్ ఇంజనీర్స్ అంటే నేను నా టీం వెళ్ళి అక్కడ ఉన్న మైన్ ఫీల్డ్స్ని క్లియర్ చేసి వెహికల్స్కి జనాలకి మేము దారిస్తాం. అదే వాళ్ళు అటువైపు నుంచి వస్తున్నారు అనుకోండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ అప్పటికప్పుడు ఒక మైన్ ఫీల్డ్ మేము లే చేస్తాం. ఇవి మొబిలిటీ, కౌంటర్ మొబిలిటీ. సో ఎప్పుడైతే ట్యాంక్స్ ఇటువైపు వస్తాయో ట్యాంక్స్కి అన్నిటికన్నా పెద్ద ఇష్యూ ఏంటి అంటే వాటర్ ఎక్కడ ఉందో దాన్ని క్రాస్ చేయడం ట్యాంక్స్కి ఇబ్బంది అవుతుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే మధ్యలో బోర్డర్ దగ్గర రివర్స్ ఉంటాయో దాని మీద బ్రిడ్జెస్ ఉంటాయి కదా, ఆ బ్రిడ్జెస్ని అన్నిటికన్నా ఫస్ట్ మేము కూల్ చేస్తాం బాంబ్స్ పెట్టేసి, కోర్ ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళు. అలాంటి టైంలో ఆ ట్యాంక్స్ అన్నీ మనం క్రాస్ అవ్వాలంటే వాళ్ళు అక్కడికి వచ్చి ఆగిపోవాలి, అక్కడ వాళ్ళు టైం స్పెండ్ చేయాలి, మళ్ళీ ఆ బ్రిడ్జ్ కట్టుకొని వాళ్ళు ఇటువైపు రావాలి అంటే. సో అలాంటి టైంలో మనకు ఒక ఛాన్స్ దొరుకుతుంది వాళ్ళ మీద అటాక్ చేయడం కోసం. సో పంజాబ్ బోర్డర్స్లో మొత్తం మేము ఎలా చేస్తామంటే అక్కడ ఎప్పటి నుంచో ఆల్రెడీ ఉన్న మైన్ ఫీల్డ్స్ మొత్తాన్ని మేము వ్యాలిడేట్ చేస్తాం గ్రౌండ్ మీదకి వెళ్ళి. ఏమవుతుందంటే ఎప్పుడన్నా వరదలు కానీ వానలు వచ్చినా లేకపోతే గాలి వచ్చినా మైన్స్ అనేవి కొన్ని చిన్న మైన్స్ ఉంటాయి, యాంటీ పర్సనల్ మైన్స్ అంటే మనుషుల కోసం వాడే మైన్స్. అది గట్టిగా ఒక మన చిన్న స్టీల్ డబ్బా లాగా ఉంటుంది. అవన్నీ సాయిల్తో పాటు వాటి ప్లేసెస్ మార్చుకుంటూ పోతాయి. సో అలాంటి టైంలో మైన్ ఫీల్డ్ మనం ముందు ఎక్కడైతే ఒక 10 ఏళ్ల ముందు ఎక్కడైతే మైన్ ఫీల్డ్ పెట్టామో అది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ మీరు డెజర్ట్లో ఇంకా ఎక్కువ చూస్తారు, ఎందుకంటే అక్కడ ఉట్టి మనకి ఇసుక ఉంటుంది కాబట్టి. పంజాబ్ లాంటి చోట కూడా అలాంటి చోట మనకి ఎప్పుడన్నా వరదలు పడినా కానివ్వండి లేకపోతే నేచురల్ కలామిటీస్ వల్ల అవి షిఫ్ట్ అవుతూ ఉంటాయి, పొలాల్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఏదైనా అక్కడ ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళ ఎద్దులు ఆవులు ఇవన్నీ తీసుకెళ్ళినప్పుడు అవి ఏమైనా కాలు పెట్టినప్పుడు బ్లాస్ట్ అయిపోయి చచ్చిపోవడం ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో టైం టు టైం మా దగ్గర ఏవైతే మైన్ ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ మేము వ్యాలిడేట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైం బోర్డర్ చుట్టుపక్కల ఎన్ని బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి ఆ బ్రిడ్జ్ ఎంత స్ట్రాంగ్, ఒకవేళ ఆ బ్రిడ్జ్ని మనం పడేయాలి అంటే దానికి ఎంత ఎక్స్ప్లోజివ్ అవసరం అవుతుంది, దాని క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ నేను ఇందాక చెప్పాను కదా మీకు DCB అని, డిచ్ కమ్ బంద్ ఎలాగుంటుందంటే ఒక V షేప్లో ఉంటుంది, ఒక కెనాల్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిపోతుందో దీనిలోకి మొత్తం నీళ్లు నింపేస్తాం మనం. ఈ నీళ్లు నింపాలి అంటే మనం ఎవరితో పనిచేయాలి, అక్కడ వాటర్ వర్క్స్ వాళ్ళతో పనిచేయాలి, మన SDM వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో అక్కడ గ్రౌండ్ మీద ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరితో మీరు టైఅప్ అయిన తర్వాతే ఒక ఎక్సర్సైజ్ లాగా మీరు కండక్ట్ చేస్తారు. ఈ DCB ఒకవేళ రేపు వార్ అయితే పనిచేస్తుందా, ఒకవేళ పని చేయాలంటే దీనిలోకి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి. సో మీరు సివిల్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి పనిచేసి దాన్ని మొత్తాన్ని వ్యాలిడేట్ చేస్తారు. ఒకవేళ రేపు వార్ వస్తే ఇది పనిచేస్తుందా, ఇది పర్ఫెక్ట్ కండిషన్లో ఉందా, మనం వెంటనే దీన్ని యాక్టివేట్ చేయగలమా, ఇలాంటివి చాలా విషయాలు పంజాబ్ చిన్న విలేజెస్లోకి వెళ్ళి బోర్డర్ విలేజెస్. 2 రివర్లు ఉంటాయి కదా పంజాబ్లో మనకి సత్లుజ్ ఉంటుంది. మొత్తం పంజాబ్ పేరు వచ్చిందే మనకి 5 నదుల వల్ల కదండి. ఒక బోర్డర్ లో మనకి పఠాన్కోట్ దగ్గర రివర్ ఉంటుంది, రావి ఉంటుంది మీకు. ఆ తర్వాత నేనున్నది ఫిరోజ్పూర్ దగ్గరలో మనకి సత్లుజ్ ఉంటుంది, సత్లుజ్ రివర్ తో మనకి ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఒక్కసారి వర్షాలు పడినాయి అనుకోండి ఆల్ ఆఫ్ ఎ సడన్ దాని విడ్త్ మొత్తం పెరిగిపోతుంది, పెద్ద పెద్ద బండరాలు వస్తుంటాయి కదా. అప్పుడు ఏమవుతుంది అంటే మీరు ముందు ఏవైతే క్యాలిక్యులేషన్స్ తీసుకున్నారో అవన్నీ నల్ అండ్ వాయిడ్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు రివర్ మొత్తం పెరిగిపోయింది. ఇంతకు ముందేమో మీరు చిన్న విడ్త్ కోసం మీరు అన్ని క్యాలిక్యులేషన్స్ చేశారు, ఇప్పుడు పెరిగిపోయినప్పుడు మళ్ళీ మీరు కొత్త క్యాలిక్యులేషన్స్ చేయాలి, కొత్త ఎక్విప్మెంట్ వాడాలి. సో మీరు పంజాబ్ లో చాలా బోర్డర్స్ ఉంటాయి. పంజాబ్ లో బోర్డర్స్ ఎలాగుంటుంది అంటే అన్నిటికన్నా పైన మీకు అమృత్సర్
వాఘా బార్డర్, అట్టారీ బార్డర్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. దానికన్నా ఒక 100 కిలోమీటర్స్ మీరు కిందకు వచ్చేస్తే మనకి ఫిరోజ్పూర్ బార్డర్ ఉంటుంది. అలాగా తర్వాత ఇంకా కిందకు వచ్చేస్తే మీకు శ్రీగంగానగర్ ఆ ఏరియాస్ అన్నీ వస్తాయి. రాజస్థాన్తో ఎక్కడైతే మీకు బార్డర్స్ ఉన్నాయో బికనేర్, బాడ్మేర్, ఇలా ఇంకా రాజస్థాన్ స్టార్ట్ అవుతుంది. కానీ మనకి పంజాబ్ లో పఠాన్కోట్ ఉంది. పఠాన్కోట్ ఉంటుంది, జమ్మూ పఠాన్కోట్. దగ్గర కూడా బార్డర్ ఉంది కదా. అవును, జమ్మూ ఇప్పుడు మనకి మీరు మ్యాప్లో చూసుకుంటే మీరు రాజస్థాన్ దగ్గర నుంచి గుజరాత్ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. గుజరాత్ దగ్గర నుంచి మనకి పాకిస్తాన్తో బార్డర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత రాజస్థాన్లో మీకు కంటిన్యూస్గా పాకిస్తాన్తో బార్డర్ ఉంది. ఆ తర్వాత మీకు పంజాబ్, రాజస్థాన్ అయిపోయిన తర్వాత మీకు పంజాబ్ మొత్తం బార్డర్ ఉంది. ఆ తర్వాత మీరు జమ్మూ తర్వాత మీకు కాశ్మీర్. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఎలానో జేఎండ్కే కూడా జమ్మూ ఒక రీజియన్, కాశ్మీర్ ఒక రీజియన్, లద్దాఖ్ ఒక రీజియన్. అలాగే 3 వేరు రీజియన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా కింద జమ్మూ ఉంటుంది. జమ్మూని మీరు రాయలసీమ లాగా అనుకోండి. జమ్మూ క్రాస్ చేసిన తర్వాత మీకు తెలంగాణ, అంటే రాయలసీమ క్రాస్ చేస్తే మీకు తెలంగాణ ఎలా వస్తుందో, జమ్మూ స్టార్ట్ చేసిన తర్వాత మీకు కాశ్మీర్ వస్తుంది. కాశ్మీర్ నుంచి కొద్దిగా రైట్ సైడ్ మీరు చూసుకుంటే మనకి కోస్తా ఆంధ్ర ఎలా ఉందో అక్కడ లద్దాఖ్ ఆ రీజియన్స్ ఉంటాయి. లద్దాఖ్ తర్వాత లద్దాఖ్ నుంచి ఇంకా మీకు కింద నేపాల్ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత లద్దాఖ్ కింద మనకి ఉత్తరాఖండ్, హిమాచల్ ఉంటుంది. కొద్దిగా పైన ప్యారలల్ గా మీకు నేపాల్ స్టార్ట్ అవుతుంది. ఆ పైన భూటాన్ పైన చైనా. అంటే ఇప్పుడు భూటాన్ అంటున్నా, సారీ, తిబెత్ తో పాటు చైనా. ఇప్పుడు మన తిబెత్ ని చూసుకున్నా కానీ తిబెత్ ఒకప్పుడు సపరేట్ కంట్రీ. మనకి ఎప్పుడు చైనాతో డైరెక్ట్ గా బార్డర్ లేదు. మనకి బార్డర్ ఉంది తిబెత్ తో. కానీ తిబెత్ని చైనా ఆక్యుపై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బార్డర్ చైనా అవుతుంది. ఇప్పుడు దలైలామా గారు ఎందుకు ఇండియాలో వచ్చి ఉంటున్నారు? దలైలామా గారు తిబెత్లో ఉండాల్సింది, కానీ తిబెత్ మొత్తాన్ని చైనా వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం వల్ల ఇప్పుడు ఆయన శరణార్థుడుగా వచ్చి మన హిమాచల్లో ఎక్కడైతే ధర్మశాల అనే ప్లేస్ ఉందో అక్కడ దలైలామా గారు ఉంటారు. సార్ మీరు పంజాబ్లో ఎంతకాలం ఉండి? పంజాబ్లో నేను 3 years పైన ఉన్నాను. ఓకే. తర్వాత నేను మహారాష్ట్ర వచ్చాను. పూణేలో మా కోర్సెస్ కూడా ఉంటాయి మధ్య మధ్యలో. ఆ కోర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను కాశ్మీర్ వెళ్ళాను. కాశ్మీర్ నేను రాష్ట్రీయ రైఫిల్స్ యాజ్ ఎ పార్ట్ నేను కాశ్మీర్లో నేను 3.5 years ఉన్నాను. 3.5 years. అక్కడ ఏం ఫస్ట్ వెళ్ళగానే ఏ వెపన్ ఫైరింగ్ అవుతుందో అది నేర్చుకున్నారు? అది అంటే ఫస్ట్ వెళ్ళగానే మీరు ఒక 1 month మీరు ఇదే ట్రైనింగ్ లో ఉంటారు. అంటే ట్రైనింగ్ అంటే మీరు ఫిజికల్ గా కూడా ట్రైన్ అవుతారు. అంటే కాశ్మీర్లో ఎలా ఉంటుంది అంటే ప్రతి ఇంటికి ఒక టనల్ ఉంటుంది మోస్ట్లీ. అంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళాలి అంటే మీరు బయటికి రావాల్సిన అవసరం లేదు, లోపల నుంచి వెళ్ళొచ్చు. చాలా ఇళ్లలో హైడౌట్స్ ఉంటాయి. అంటే మీకు చూడడానికి ఒక అల్మారా లాగా ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మీకు మామూలుగానే ఉంటుంది. కాకపోతే కింద అల్మిరాకి ఏదైతే చెక్ ఉంటుందో అది మీరు పైకి తీస్తే అందులో 2 కూర్చోడానికి స్పేస్ ఉంటుంది. సో అలాగా చాలా డైసీగా ఉంటాయి అక్కడ. అలాంటివన్నీ అక్కడ ఒక మోడల్ విలేజ్ ఒకటి మేము ఎక్కడైతే ట్రైనింగ్ చేస్తామో ఒక యావరేజ్ కాశ్మీర్ విలేజ్ ఎలాగుంటుందో అలాంటి ఒక విలేజ్ మేము క్రియేట్ చేసుకుంటాం. ఎక్కడండి? శ్రీనగర్కి దగ్గరలో ఒక ప్లేస్ ఉంటుంది, క్రూ KHREW. అక్కడ మాకు ది కోర్ బ్యాటిల్ స్కూల్ అని ఉంటుంది. అక్కడ ఒక మోడల్ విలేజ్ ఉంటుంది. ఒక కాశ్మీర్ విలేజ్ ఎలాగుంటుందో సేమ్ టు సేమ్ ఒక డూప్లికేట్ మేము తయారు చేసుకుంటాం. సో దానిలో మేము ట్రైనింగ్ చేస్తాం. ఎందుకంటే కొన్నిసార్లు కాశ్మీర్లో ఏమవుతుంది అంటే టెర్రరిస్ట్ ఇళ్లలో దాక్కుంటారు. ఆ ఇళ్లలో దాక్కున్నప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకురావాలంటే మీరు టార్గెట్ అవ్వకూడదు. వాళ్ళు ఎక్కడెక్కడ దాక్కునే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే మీరు లోపలికి వెళ్తున్నారు. మాకు ఒక విషయం ఏం చెప్తారంటే ఫనల్ అంటాం మేము. ఫనల్ అంటే ఏంటి అంటే ఈ రూమ్ ఉందనుకోండి, మీరు ఇది డోర్, టెర్రరిస్ట్ ఆల్రెడీ లోపల ఉన్నారు. మీరు లోపలికి రావాలంటే డోర్ ఓపెన్ చేసుకుని రావాలి. మీరు ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేస్తారో టెర్రరిస్ట్ ఏం చేస్తాడు, ఈ మూలలో కూర్చుంటాడు, ఇలా ఒక వి షేప్ చూసుకుంటాడు. ఫనల్ అంటాం దాన్ని. మన ఫనల్ ఎలాగుంటుంది, వి షేప్. ఆ వి షేప్లోకి ఎవరు వచ్చినా కానీ కళ్ళు మూసుకొని ఫైర్ చేసిన టెర్రరిస్ట్ వాళ్ళకి తగులుతుంది. సో లోపలికి ఎంటర్ ఎలా అవ్వాలి, సో ఇలాంటి టాక్టిక్స్ అన్ని. ఆ తర్వాత అక్కడ మళ్ళీ మనకి పర్వతాలు ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు సార్ మీరు ఒకసారి చెప్పండి, డోర్ ఓపెన్ చేసుకు వస్తాడు, ఇప్పుడు నేను వాడు 1 by 1 కొట్టాడు, బర్స్ట్ ఫైర్ చేస్తాడు. కానీ వి షేప్ లో వస్తుంది. వి షేప్ అని కాదు, వాడు చూసుకుంటాడు ఇది యాంగిల్ నాది, ఎవడొచ్చినా ఈ యాంగిల్ మధ్యలో నుంచే వస్తాడు. సో నేను ఈ ఒక్క చోట ఏం చేసుకుంటే సరిపోతుంది. సో దాన్ని ఫనల్ అంటాం మేము. ఆ ఫనల్లోకి మీరు వచ్చారా, కిల్లింగ్ ఫనల్లోకి మీరు అయిపోయినట్టే. సో దానిలోకి అటువంటి సిచ్యువేషన్స్ కూడా మీరు ఎలా ఎంటర్ అవుతారు లోపలికి? మా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఘాతక్ ప్లటూన్ కమాండర్. ఘాతక్ అంటే ఏంటి అంటే కమాండో టీమ్. సో నా దగ్గర ఒక ఆపరేషన్ కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను వెపన్స్ తీసుకున్నాను అనుకోండి, నేను మామూలుగా దూరం నుంచి ఆపరేట్ చేస్తున్నాను అనుకోండి, నేను AK-47 కానీ AK-56 కానీ యూజ్ చేస్తాను. అదే దీన్ని రూమ్ ఇంటర్వెన్షన్ అంటాం, లేకపోతే CQB అంటాం, క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్స్ అంటాం. సో ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే నా బడ్డీ ఉంటాడు, మనకి
రైట్ షీల్డ్స్ ఐడియా ఉందండి మీకు? షీల్డ్ ఉంటుంది, పోలీసులు ఎప్పుడన్నా ఏదన్నా మాబ్ ని కంట్రోల్ చేయడానికి షీల్డ్ ఉంటుంది. మా దగ్గర అదే షీల్డ్ బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ ఒక 30-35 కేజెస్ వెయిట్ ఉంటుంది. అది క్యారీ చేయాలా? అది నా ముందు నా బడ్డీ ఎవరైతే ఉంటారో నా బడ్డీ ఇలాగ దాన్ని క్యారీ చేస్తాడు. నా బడ్డీ వెనకాల కాలర్ నేను పట్టుకుంటాను. ఎందుకంటే ఒకవేళ లోపలికి ఎంటర్ అవ్వగానే ఫైర్ వచ్చింది అనుకోండి, నేను వెంటనే నా బడ్డీని వెనక్కి లాగడానికి. దానికన్నా ముందు మేము గ్రెనేడ్ వేస్తాం రూమ్లోకి. కొన్నిసార్లు గ్రెనేడ్ నుంచి తప్పించుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి రూమ్లో. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అల్మిరాలో దాక్కున్నాడు అనుకోండి, మేము బయట వేస్తాం గ్రెనేడ్ రూమ్లో ఫ్లోర్ మీద, వాడు పెద్దగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు దానివల్ల. సో సెకండ్ మేము ఏం చేస్తామంటే లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ షీల్డ్ పట్టుకుంటాం. నా దగ్గర వెపన్ ఉంటుంది, బడ్డీ దగ్గర వెపన్ ఉండదు. ఆ టైంలో తను 2 చేతులతో షీల్డ్ పెట్టుకొని తన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాడు, తన వెనకాల నేను ప్రొటెక్ట్ అవుతూ ఉంటాను. సో అలాగ లోపలికి ఎంటర్ అయ్యి అలాగ కిల్ చేస్తాం మేము. అంటే ఒక చేత్తో మీ బడ్డీ, ఒక చేత్తో బడ్డీ, ఒక చేత్తో వెపన్. అంటే షార్ట్ వెపన్ ఉంటుందా మీరు చెప్తున్న? AK-47 ఉండదు. అప్పుడు మనం MP9 అని చెప్పి వేరే వెపన్ యూజ్ చేస్తాను నేను. అది కొద్దిగా కార్బైన్ మోడల్, కొద్దిగా చిన్న వెపన్ చూసుకుంటే AK కన్నా వెయిట్. AK-47 కానీ AK-50 కానీ వాడారు అక్కడ. ఏంటి అంటే ఇప్పుడు టెర్రరిస్ట్ మీరు చూసారంటారా? ఎక్కడండి? రూమ్లోకి వెళ్ళేటప్పుడు మీకు ఏమవుతుందంటే AK ఈజ్ వెరీ హెవీ. అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 5 కేజీలు మీరు ఒకే చేత్తో మీరు మేనేజ్ చేయాలి, దాంతోపాటు దీన్ని మేనేజ్ చేయాలి. అంటే ఇంకొకటి ఏంటి, కొద్దిగా మీరు క్రౌచ్ పొజిషన్లో వెళ్తారు, మీరు స్ట్రైట్గా నుంచోన్నాడు, మీరు మోకాళ్ళు కొద్దిగా వంచి నడుస్తారు. అలాంటి టైంలో ఏమవుతుందంటే AK-47 మీకు ఇక్కడ ఏలాడుతుంది అనుకోండి, అది కింద రాసుకుంటూ వెళ్తుంది, దాని హైట్ కూడా కొద్దిగా ఎక్కువ కాబట్టి. సో అందుకని ఈ ఇష్యూస్ అన్ని చూసుకొని చిన్న వెపన్స్ తెప్పించుకుంటాం, కానీ పవర్ఫుల్ వెపన్స్. సో MP9 అలాంటి వెపన్ అనమాట. అదేంటంటే ట్రిగ్గర్ ఓపెన్ ఇప్పుడు మీరు AK-47 తీసుకున్నారనుకోండి, మీకు ఆల్మోస్ట్ ఒక 400 మీటర్స్ వరకు వెళ్తుంది. ఒక 200-250 మీటర్స్ మీకు ఎఫెక్టివ్ రేంజ్ ఉంటుంది. ఖచ్చితంగా 200-250 మీటర్స్లో ఎవరున్నా కానీ ఈజీగా బుల్లెట్ పియర్స్ అయిపోతుంది. అదే మీరు MP9 తీసుకున్నారనుకోండి, MP9 హార్డ్లీ ఒక 100-150 మీటర్స్ వరకు కవర్ అవుతుంది. AK-56, 47 ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. అంటే కొద్దో గొప్ప మోడిఫికేషన్స్ ఉంటాయి, అంతే తేడా. సార్ ఒక్కొక్కసారి మీరు డైరెక్ట్ టార్గెట్ కాకుండా బై మిస్టేక్ లో స్టోన్ కో దీనికి తగిలింది అనుకోండి, స్ప్లిట్ అవుతుంది, అది కూడా రివర్స్ మనకు వచ్చే రికోషేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకనే ఆఫీసర్ది అన్నిటికన్నా మెయిన్ పని ఏంటి అంటే ఆపరేషన్స్ లో ఫైర్ పవర్ ని కంట్రోల్ చేయడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక రాకెట్ లాంచర్ ఉంది, ఒక ఇంట్లో ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు, నేను రాకెట్ లాంచర్ ఫైర్ చేయాలి అంటే నేను ఏం విషయాలు గుర్తుపెట్టుకోవాలంటే, నేను ఇక్కడ రాకెట్ లాంచర్ పట్టుకున్నా అంటే నా వెనకాల కనీసం ఒక 20 మీటర్ల వరకు ఎవరు ఉండకూడదు. రాకెట్ లాంచర్ మీరు ఫైర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే బ్యాక్ బ్లాస్ట్ అని వస్తుంది. వెనకాల నుంచి ఎంత బ్యాక్ బ్లాస్ట్ వస్తుంది అంటే, ఎవరైనా 5 మీటర్ల లోపల ఉన్నారనుకోండి, వాళ్ళ తల ఎగిరిపోతుంది. సో దాని పవర్ అలాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఇంట్లోకి మనం ఫైర్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఇల్లు ఎలాంటిది, కాంక్రీటా, వుడ్తో తయారు చేసిందా, దీని లోపలికి వెళ్ళిపోతే వెనకాల ఏముంది. రాకెట్ లాంచర్ కొన్నిసార్లు రౌండ్స్ ఏమవుతాయంటే ఒక విండోలో కొడితే ఇంకో విండో నుంచి బయటకు వెళ్ళిపోయి అవతల వైపు ఉన్న మన ఫోర్సెస్ కి తగిలే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటిది మీకు ఒక రైఫిల్ ఫైర్ చేసినా కానీ, చాలా మంది సినిమాల్లో చూసి ఒకసారి రైఫిల్ ఫైర్ చేస్తే ఏం కాదు, ఎవరికైతే తగులుతుందో వాళ్ళకే తగులుతాం. కొన్నిసార్లు ఆ బుల్లెట్ అనేది పియర్స్ అయిపోయి వెనకాల నుంచి వచ్చి వెనకాల ఉన్న వాళ్ళకి తగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఒకసారి స్టక్ అవుతుంది, ఒకసారి బయటకు కూడా వస్తుంది. త్రూ అండ్ త్రూ వచ్చింది అనుకోండి, ఆ వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే, ఇంకా దగ్గరగా ఉన్న వాళ్ళు ఒక ఇద్దరు మనుషులు నేను ఇలా పెట్టి ఒక బుల్లెట్ ని ఫైర్ చేస్తే వీళ్ళిద్దరిలోంచి ఎంటర్ బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా ఈజీ. కానీ ఆ క్రూ ఒకసారి ఆగిపోయింది అనుకోండి, లోపల మన స్కల్లోనూ ఆగిపోతుంది కొన్నిసార్లు. అంటే మీకు ఎక్కడైతే బోన్స్ ఉన్నాయో అక్కడ ఆగిపోవడానికి ఛాన్స్ ఉంది. ఎక్కడైతే మీకు ఫ్లెష్ ఎక్కువ ఉంటుందో అక్కడ మీరు త్రూ అండ్ త్రూ అయిపోతుంది, బయటకు వచ్చి అవతల వ్యక్తికి కూడా తగిలే ఛాన్సెస్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏంటి అంటే, ఒకవేళ నా హెల్మెట్ ఉందనుకోండి, నా హెల్మెట్ కి ఎడ్జ్ లో తగిలింది అనుకోండి, అది రికోషియేట్ అవుతుంది. ఎందుకంటే దానికి లోపలికి వెళ్ళే యాంగిల్ తగలట్లేదు. ఎందుకంటే హెల్మెట్ మనకి ఇలాగ ఉంటుంది, కర్వ్ ఇలా తగిలి అది డైరెక్షన్ మార్చుకునేది బుల్లెట్. సో అలాంటప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి తగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కానీ ఒకసారి యూ షేప్ లో ఫైర్ ఎందుకు ఓపెన్ చేస్తారు? యూ షేప్ లో అంటే ఏదైనా కానీ మీకు అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లో మనకి టాక్టికల్ గా ఏది అడ్వాంటేజెస్ గా ఉంటుందో అదే చేస్తాం. సపరేట్ గా యూ షేప్ లో చేయాలని ఏమి ఉండదు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని బట్టి టాక్టిక్స్ మనం ఒకసారి చేసిన తర్వాత ఫైర్ ఓపెన్ చేశాక బాడీ ఎలాగా పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం చేసినప్పుడు పాయింట్ బ్లాక్ లో కొట్టారా ఇవన్నీ తెలుస్తుంటాయి. అంటే మన ఎంట్రీ అప్పుడు ఇక్కడ బ్లాక్ ఇది వస్తుంది కాబట్టి ఇది రాకుండా చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీరు చూడండి, టెర్రరిస్ట్ తో ఎలాగ మేము బిహేవ్ చేస్తాము అంటే, మాకు క్లియర్ కట్ తెలుసు చచ్చిపోయాడు, లోపల పడుంది డెడ్ బాడీ అని తెలుసు. కానీ మేము ఎప్పుడైతే ఆ టెర్రరిస్ట్ దగ్గరికి వెళ్తాం, డెడ్ బాడీని అప్రోచ్ అవుతాం,
అప్పటి వరకు మేము దగ్గరికి వెళ్ళాం, బయట నుంచే ఫైర్ చేస్తున్నాం, మాకు ఒక ఐడియా ఉంది ఇంత ఫైర్ చేసాం కాబట్టి చచ్చిపోయి ఉంటాడని. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మేము చేసేది ఏంటి అంటే హెడ్ షాట్. అచ్చా. వాడు చనిపోయి ఉన్నా బతికున్నా అక్కడ హెడ్ షాట్ అనేది పడుతుంది, ఇంక తప్పదు అది, ఎందుకంటే దట్ ఈస్ ఫైనల్ కన్ఫర్మేషన్. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే డెడ్ బాడీ పడిపోయి ఉంటుంది, వాడు చచ్చిపోయే ముందు ఏం చేస్తాడు, గ్రెనేడ్ పిన్ తీసుకొని వాడు కింద పెట్టుకొని వాడు పడుకుంటాడు. మీరు ఎప్పుడైతే డెడ్ బాడీని పైకి లేపుతారో ఆ పిన్ అది రిలీజ్ అయిపోయి ఉంది ఆల్రెడీ, ఆ లివర్ వెళ్ళిపోతుంది, గ్రెనేడ్ బ్లాస్ట్ అయిపోయి మీరు చనిపోయే ఛాన్సెస్ ఉంది. అలా జరిగిన ఇన్సిడెంట్స్ చాలా. సో ఒక టెర్రరిస్ట్ డెడ్ బాడీని కూడా మీరు బయటకు ఎలా లాగాలన్న దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో అక్కడ ప్రతి చిన్న ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వకపోతే మీరు మీ ప్రాణాలు పోగొట్టుకుంటారు. అంటే మీరు చనిపోయిన తర్వాత కూడా హెడ్ కొడతాం, ఇంకా అది తప్పదు, ఎందుకంటే మీరు ఇప్పుడు వరకు బయట నుంచి ఫైర్ చేస్తున్నారు, మీకు ఒక ఐడియా ఉంది చచ్చిపోయి ఉంటాడు అని, దాన్ని మేము లాస్ట్లో ఏదైతే కొడతాం దాన్ని కన్ఫర్మేషన్ షాట్ అంటాం. అంటే కన్ఫర్మేషన్ షాట్ లో కూడా ఒకసారి బాడీ మూవ్మెంట్ లేదనుకోండి, అప్పుడు టు బి సేఫ్, ఇట్స్ బెటర్ టు బి సేఫ్ కదండి. ఇప్పుడు మీరు దాన్ని మామూలుగా బయటకు తీసుకెళ్లారు, ఫర్ ఎగ్జాంపుల్ వాడు బతికే ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ టైంలో మీకు అర్థం కాలేదు బతుకున్నాడా లేదా అని, బయటకు వచ్చిన తర్వాత వాడు ఏదైనా చేస్తే. అది కాశ్మీర్లో మీరు ఉన్నంత టైంలో ఇటువంటి రెస్క్యూ ఆపరేషన్ అని జరిగిందా? చాలా, అంటే ఇప్పుడు నేను కాశ్మీర్కి వెళ్ళిన స్టార్టింగ్లో అన్నిటికన్నా ఫస్ట్ పీడీపీ పార్టీ పవర్లోకి వచ్చింది, అప్పుడే మహబూబా ముఫ్తీ బీజేపీ అలయన్స్లో, గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయింది. నేను నా రూము మహబూబా ముఫ్తీ గారి ఇల్లు మధ్యలో జస్ట్ ఒక ఫెన్స్ అంతే, ఒక గోడ, శ్రీనగర్లో ఐడియా ఉంది. నేనున్న దగ్గర నుంచి రాజ్ భవన్ గట్టిగా అన్ని దగ్గరే ఉంటాయి కదా, గుప్కార్ రోడ్ అంటాం మనం దాన్ని, రాజ్ భవన్ వెళ్ళిన తర్వాత రాజ్ భవన్ కింద కనిపిస్తుంది, రాజ్ భవన్ గట్టిగా 3 minutes డిస్టెన్స్. పైకి వెళ్తే అక్కడ ఏదో టెంపుల్ కూడా ఉంటుంది. అవును, చాలా ఆ ఏరియా మొత్తం చిన్నజీర స్వామి ఎవరో టెంపుల్ ఉంటుంది, శంకరాచార్య టెంపుల్. అక్కడికి వెళ్తే మనకి కింద మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే నేను చెప్తాను. మీరు శంకరాచార్య టెంపుల్ వెళ్ళారా? వెళ్ళినప్పుడు మీకు ఎదురుగా వేరే కొండ మీద ఒక పెద్ద ఫ్లాగ్ కనిపిస్తుంది, నేను అక్కడే ఉన్నాను. సో అక్కడి నుంచి శ్రీనగర్ మొత్తం మాకు చాలా క్లియర్ గా కనపడుతుంది, దల్ లేక్ పక్కనే. సో ఏమవుతుందంటే అక్కడ రాజ్ భవన్ మీద ఏ అటాక్ అయినా లేకపోతే హెలిప్యాడ్ కూడా ఉంటుంది, హెలిప్యాడ్ ఇమీడియట్ గా ఏదైనా అయితే ఫస్ట్ రెస్పాండర్స్ మేమే అయి ఉండాలి. ఆ తర్వాత హౌస్ అరెస్ట్లు అవి స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత ఇది 2018 జూన్ జూలై ఆ టైంలో గవర్నమెంట్ పడిపోయింది. నెక్స్ట్ February 14th పుల్వామా అయింది. ఆ తర్వాత August 5th మనకి ఆర్టికల్ 370 తీసేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ వెంటనే కోవిడ్ వచ్చింది. సో నేనున్న 3.5 పీరియడ్స్లో ఒక రకంగా చెప్పుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఫ్యూచర్ని మార్చేసిన ఈవెంట్స్ అన్ని నేనున్న 3.5 yearsలోనే. ఫస్ట్ చెప్పండి, మహబూబా ముఫ్తీ ఆల్ ఆఫ్ ఎ సడన్ దాన్ని ఏమంటారు, వీళ్ళ అలయన్స్ విడిపోయింది, బీజేపీది పీడీపీది. ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళది గవర్నమెంట్ పడిపోయింది. సో పొలిటీషియన్స్ దగ్గరకు వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే అది అండర్ హోమ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు వీ డోంట్ కమ్ అండర్ హోమ్ మినిస్ట్రీ, వీ కమ్ అండర్ డిఫెన్స్ మినిస్ట్రీ. సో పొలిటీషియన్స్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి అన్నది మాకు జనరల్గా మా మ్యాండేట్లో ఉండదు. కానీ రాజ్ భవన్ ఎవరైతే గవర్నర్స్ ఉంటారో, లెఫ్టినెంట్ గవర్నర్స్, వాళ్ళకి ప్రతి గవర్నర్కి ఒక ఆర్మీ ఆఫీసర్ ఏడీసీ అని ఉంటారు. సో ఏడీసీ ఏం చేస్తారంటే దగ్గరున్న ఆర్మీ యూనిట్తో కొద్దిగా కోఆర్డినేటెడ్గా ఉంటారు, ఎస్పెషల్లీ కాశ్మీర్ లాంటి ప్లేసెస్లో. ఏదన్నా అటాక్ అయితే మీరు వచ్చి మీరు రెస్క్యూ చేయాలి అన్నట్టు. సో ఎవ్రీ వీక్ వన్స్ ఆర్ ట్వైస్ లేకపోతే మంత్లీ కనీసం ఒక 5-6 సార్లు మేము రాజ్భవన్కి వెళ్ళి అక్కడ మొత్తం చూసుకొని ప్రాక్టీసెస్ చేసుకొని గవర్నర్కి ఏమన్నా అయితే ఈ టైంలో ఆయన ఎలా బయటికి తీసుకురావాలి లేకపోతే ఆయన ఎలా సేవ్ చేయాలి అన్న దాని మీద మా ప్రైమరీ ఫోకస్ అంతా ఉంటుంది. ఎందుకంటే కాశ్మీర్ లాంటి ప్లేస్లో ఎప్పుడు ఏది జరుగుతుంది అన్నది మీకు తెలియదు. అక్కడ గన్స్ కానివ్వండి, ఎక్స్ప్లోజివ్స్ కానివ్వండి, బాంబ్స్ కానివ్వండి చాలా ఈజీగా దొరుకుతాయి. కానీ మీరు చెప్తున్న రాజ్భవన్లో బాగా టాప్ యాంగిల్ అని చూస్తే మంచి విజిబుల్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ఏదైనా యాక్టివిటీ జరగచ్చు కదా? ఆ పైన కూడా మేమే కదా ఉంది. కాదు, మీ పైకి వెళ్ళకపోతే మధ్యలో కూడా బండి ఆపి ఏదైనా కొట్టచ్చు కదా? లేదు, మేము కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు మేము పెట్రోల్స్ చేస్తూనే ఉంటాం, నైట్ టైం కూడా. మేము పైనుంచి దాన్ని ఏమంటారు, మా దగ్గర థర్మల్ ఇమేజరీస్ ఉంటాయి, అంటే HHTIs కానివ్వండి లేకపోతే నైట్ విజన్ గాగుల్స్ కానివ్వండి, రాత్రి కూడా ఇవన్నీ యూజ్ చేసుకొని మేము కంటిన్యూస్గా పెట్రోల్స్ చేస్తూనే ఉంటాం. ఇన్సిడెంట్కి వెళ్దాం, చెప్పండి ఆ రోజు ఏం జరిగింది? ఏదండి? అదే మన మహబూబా ముఫ్తీ గారిది ఏం జరిగింది? ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ని న్యూస్ ఛానల్స్ అవన్నీ వచ్చేసినాయి గేట్ దగ్గరికి. అంటే మా గేట్ వాళ్ళ గేట్ ఆల్మోస్ట్ పక్కనే. సో ఆ కమోషన్ దాంట్లో పెద్దగా ఏమి ఇన్సిడెంట్స్ ఏమి జరగలేదు కాబట్టి వీఆర్ హ్యాపీ. అంటే కాశ్మీర్లో ఏమంటే ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ జరిగినా వెంటనే వైలెన్స్ స్టార్ట్ అయిపోతుంది, స్టోన్ పెల్టింగ్ కానివ్వండి ఇలాంటివి.
సో ఆ టైంలో మా మెయిన్ ఫోకస్ ఏంటంటే అక్కడ ఏమి అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా, ఎందుకంటే క్యాంట్ కూడా పక్కనే ఉంది కంటోన్మెంట్. ఒక్కసారి అక్కడ బయట గొడవ స్టార్ట్ అయిందా ఎవరు లోపలికి ఎంటర్ అవుతారు అన్న దాని మీద కూడా ఇష్యూ స్టార్ట్ అయిపోతుంది. అంతమంది జనాలు వచ్చినప్పుడు చూడండి ఆర్మీది ఎలాగా మీకు ఆర్మీ గురించి మీరు చూసుకున్నప్పుడు వి ఫైట్ విత్ ఎక్స్టర్నల్ ఎనిమీస్ మోస్ట్లీ. అవును. మా ట్రైనింగ్ మొత్తం ఎలాగా ఉంటుంది అంటే బయట కంట్రీతో బయట ఆర్మీతో ఫైట్ ఎలా చేయాలి అన్న దాని మీదే ఉంటుంది. కానీ కాశ్మీర్లో యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ అవుట్ సైడర్స్ కదా, ఇంటర్నల్ చేయాలి. ఇంటర్నల్తో చేయాలి. అవును. ఇది యాక్చువల్గా ఎవర్ వర్క్, పోలీసుల వర్క్. పోలీసుల వర్క్, పోలీస్ ఫెయిల్ అయింది, ఆ తర్వాత సెంట్రల్ పోలీస్ వచ్చింది, సిఆర్పిఎఫ్ వచ్చింది, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇంకా లాస్ట్ మూమెంట్లో అన్ని ఏజెన్సీస్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో వాళ్ళ వల్ల కాదో అప్పుడు ఆర్మీ వస్తుంది. సో ఎప్పుడైతే పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ ఉంటారో మామూలుగా పోలీసులే చూసుకుంటారు, జేఎండ్కే పోలీస్. ఇప్పుడు నేను మామూలుగా ఒక ఆర్మీలోకి వెళ్ళక ముందు ఒక పోలీస్ అంటే జనరల్గా ఒక పబ్లిక్ మైండ్ సెట్ అంత పాజిటివ్గా ఉండదు. కానీ జేఎండ్కే వెళ్ళిన తర్వాత అక్కడ జేఎండ్కే పోలీస్ చేసే పని చూసిన తర్వాత ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. అంటే ఇప్పుడు మీరు ఆర్మీ చూసుకున్నారనుకోండి, ఆర్ ఫ్యామిలీ ఈజ్ నాట్ విత్ అస్, మా ఫ్యామిలీ ఎక్కడో ఉంటుంది, మేము ఇక్కడ పని చేసుకుంటున్నాం వేరే చోట. బట్ వెన్ యూ లుక్ అట్ పోలీస్, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అక్కడే బతుకుతున్నాయి, వాళ్ళు పనిచేస్తుంది కూడా అక్కడే. అవును. సో వీళ్ళు ఇక్కడ ఏదైనా చేస్తే ఇమీడియట్ థ్రెట్ ఎవరికి ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీస్కి ఉంటుంది. చాలా మంది కాశ్మీరీ పోలీస్ లేకపోతే కాశ్మీరీ సోల్జర్స్, నేను పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఎలాగంటే వాళ్ళ పల్లెటూరులో ఇప్పటికీ చాలా మందికి వాళ్ళు ఆర్మీలోనో పోలీస్లోనో ఉన్నారని తెలియదు కాశ్మీర్లో. వాళ్ళు ఏమని చెప్తారు, నేను గోవాలో ఎక్కడో పని చేసుకోవడానికి వెళ్తున్నాను, లేకపోతే నేను హైదరాబాద్లో ఏదో పని చేసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి పల్లెటూరు నుంచి బయటకు వస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ ఆర్మీలోకో పోలీసులోకో జాయిన్ కానీ అవుతారు. ఏదో రకంగా తెలుస్తుంది, అక్కడక్కడ చనిపోతుంటారు కదా. చనిపోయినప్పుడే తెలుస్తుంది. అంతకు ముందు వరకు కూడా ఆల్మోస్ట్ నా దగ్గర ఒక 30 to 35 సోల్జర్స్ ఉండేవాళ్ళు, కాశ్మీరీ సోల్జర్స్, లోకల్ సోల్జర్స్. వాళ్ళలో 90% వాళ్ళ ఇళ్లలో అంటే వాళ్ళ వైఫ్కి తెలుసు, చెప్పుకోరు, వైఫ్కి తెలుసు, లేకపోతే పేరెంట్స్కి తెలుసు, కానీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఎవ్వరికి వాళ్ళు సోల్జర్స్ అని కానీ లేకపోతే పోలీస్లో ఉన్నారని కానీ చెప్పుకోరు, చెప్పుకొని టార్గెట్ అవుతారు. నేను మీకు నేనున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అక్కడ ప్రతి ఫ్రైడే ప్రేయర్స్ అయిపోయిన తర్వాత మన లాల్ చౌక్ ఏరియా ఏదైతే అవును, ఉంటుందో అక్కడే అక్కడ స్టోన్ start పెల్టింగ్ బాగా భయంకరంగా అయ్యేది. ఒకసారి జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ వాళ్ళు ఏం చేశారు అంటే తెలివిగా వాళ్ళు కూడా సివిల్ డ్రెస్సెస్ వేసుకొని మొహానికి మొత్తం ముసుగులు కట్టుకొని ప్రొటెస్టర్స్లో కలిసిపోయారు. ఎవడైతే స్టోన్ పెల్టింగ్ ఎక్కువ చేస్తున్నారో సైలెంట్గా ఏ పోలీసులు అయితే ఆ ప్రొటెస్ట్లో ఉన్నారో కనీసం ఒక 15-16 మంది ప్రొటెస్టర్స్ వాళ్ళు సైలెంట్గా పట్టుకొని వెహికల్లో వేసేసుకొని వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే న్యూస్, టెర్రరిస్టులు ఏ పోలీస్ అయితే వాళ్ళని పట్టుకొని లోపల వేశారో వాళ్ళ పేరుతో సహా టార్గెట్ చేసి నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో వేశారు. ఎలా తెలిసింది టెర్రరిస్టులకి? మీడియా. పోలీస్లో కూడా చాలా కొంతమంది ఎలాగుంటారంటే టెర్రరిస్ట్ సింపథైజర్స్ ఉంటారు. ఓకే. ఈ ఆపరేషన్ చేసింది ఎవరు, వీళ్ళని పట్టుకున్న కానిస్టేబుల్ ఎవరు, వాళ్ళన్ని పేర్లు వాళ్ళు బయటికి లీక్ చేస్తే అప్పుడు నెక్స్ట్ డే పేపర్లో టెర్రరిస్ట్ ఓపెన్గా స్టేట్మెంట్, పలానా అతను ఇది చేశాడు, ఇతను మాకు సారీ చెప్పాలి, లేకపోతే నెక్స్ట్ ఒక 1 వీక్లో ఇతన్ని చంపేస్తాం, ఇలాంటి స్టేట్మెంట్స్ వదిలిపెట్టరు. టెర్రరిస్ట్ చెప్తే మీరు భయపడిపోతే ఇంక మీరు పోలీసు ఆర్మీలో ఉండే ఎందుకండి? సో భయపడరు. కానీ నేను చెప్పేదాని అర్థం ఏంటి అంటే మీ ఇన్ఫర్మేషన్ మీ వాళ్ళే లీక్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. షాడోస్ ఉంటాయి కొన్ని, వాళ్ళు కూడా నమ్మద్దు. వాళ్ళకు కూడా నమ్మడానికి లేదు. ఇప్పుడు మేము ఆర్మీలో ఏం చేస్తామంటే వీ హ్యావ్ అవర్ సోర్సెస్, ఇంటెలిజెన్స్ సోర్సెస్. అంటే ఎవరైనా టెర్రరిస్ట్ లోపలికి ఎంటర్ అయ్యారా, లోకల్స్ కొంతమందిని మేము మా సోర్సెస్ లాగా మేము కల్టివేట్ చేస్తాం వాళ్ళని కూడా నమ్మడానికి ఉండదు. కొన్నిసార్లు అలాగా ఉంటుంది, మనకి మిస్గైడ్ చేసి మనల్ని ట్రాప్ చేయడానికి కూడా వాళ్ళు చూస్తారు. అందరూ చెడ్డోళ్ళు అవ్వకపోవచ్చు సోర్సెస్ అందరూ, కొన్నిసార్లు కూడా మీ నంబరు. అవును, కొన్నిసార్లు సోర్సెస్ ఎలాగుంటాయంటే వాళ్ళ ఫ్యామిలీ ట్రబుల్లో ఉండొచ్చు, వాడు సోర్స్ అని టెర్రరిస్ట్కి తెలిసిపోయి ఉండొచ్చు, వాడు ఆర్మీకి ఇంటెలిజెన్స్ ఇస్తున్నాడు అని చెప్పి టెర్రరిస్ట్కి తెలిసింది అనుకోండి, టెర్రరిస్ట్ వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు. ఇప్పుడు నేను నీ ఇంట్లో కూర్చున్నాను, నీ పిల్లలు నా కళ్ళ ముందు ఉన్నారు, నువ్వు ఆర్మీ వాళ్ళకి ఇక్కడ పలానా చోట టెర్రరిస్ట్ ఉన్నా అని చెప్పి నువ్వు సైలెంట్కి ఇక్కడికి తీసుకొని రా, మేము వాళ్ళని ట్రాప్ చేసి చంపేస్తాం, లేకపోతే నువ్వు అలా చేయకపోతే నేను మీ పిల్లల్ని చంపేస్తాను అన్నప్పుడు ఆ స్పై ఆ సోర్స్ కూడా ఏం చేయగలరు చెప్పండి? ఏం చేయలేదు. సో అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురవ్వచ్చు. సో అలాంటివి అవాయిడ్ చేసుకోవడానికి మీరు కొద్దిగా నమ్మినా నమ్మనట్టు, నమ్మకపోయినా నమ్మినట్టు ఉండాలి. సార్, ఆర్టికల్ 370 కాకుండా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయిచ్చింది అనుకో, మీకు ఎలుగుంటుంది వర్క్? చూడండి, ఇప్పుడు ఎవరైతే ఎల్సీ పైన ఉంటారో అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ పైన ఉంటారో అక్కడ యాక్టివిటీ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు ఇంటీరియర్స్లో ఉంటారో, కాశ్మీర్లో ఇంటీరియర్స్లో, అక్కడ మీకు మ్యాచ్ చూసే అంత ఆ టైం కూడా దొరకదు.
అండ్ మ్యాచ్ చూసే టైం కాదు, అంటే మ్యాచ్ ఒకవేళ విన్ ఇండియా అయినా పాకిస్తాన్ లూజ్ అయినా గెలిచినా విన్ అయినా లోకల్ గా ఇష్యూస్ అవుతుంటాయి కదా. చూడండి ఆ నిట్ లాంటి సంస్థ మీద అటాక్ చేయడం లేదు, మీకు పబ్లిక్కి సినిమా, క్రికెట్ ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఉమ్, మాకు అక్కడ అవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు అనిపిస్తాయి. సో వి డోంట్ దట్. ఇప్పుడు క్రికెట్లో ఎవరు గెలిచినా గెలవకపోయినా దెర్ ఈజ్ నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ జియో పొలిటికల్లీ. ఒక సినిమా హిట్ అయినా అవ్వకపోయినా అది సొసైటీ మీద పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. సో ఇవన్నీ ఒక రకంగా నన్ను అడిగితే దీస్ ఆర్ అన్నెసెసరీ థింగ్స్, దీస్ ఆర్ జస్ట్ నా క్వశ్చన్ అది ఎంటర్టైన్మెంట్. కాదండి. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు పాకిస్తాన్ విన్ అయితే ఒకలాగా ఉంటది, పాకిస్తాన్ ఓడిపోతే లోకల్ కమ్యూనిటీ అంతా కూడా గొడవలు చేయడం చేస్తుంటారు. అది ఒకప్పుడు ఉండేదండి. ఇప్పుడు లేదా? ఇంతకు ఇప్పుడు ఏంటి అంటే అసలు మేము ఎవరన్నా గ్యాదర్ అయ్యి అలాంటి అల్లర్లు చేయడానికి ట్రై చేస్తే మేము ఫస్టే దాన్ని తీసేస్తాం. అంటే ఈవెన్చువల్గా గ్రౌండ్ మీద ఉన్నది ఏంటి అంటే, గ్రౌండ్ మీద జనాలకి ఎలాగుంటుంది అంటే, క్రికెట్, అదే నేను చెప్తుంది, క్రికెట్ సినిమా చాలా సెకండరీ అయిపోతాయి. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్కి ఇది అసలు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని అనిపించదు. ఒకప్పుడు దాన్ని ఏమంటారు, అదే మీరు ఎల్సీ తీసుకున్నారు అనుకోండి, లైన్ ఆఫ్ కంట్రోల్, అటువైపు పాకిస్తాన్ ఆర్మీ ఉంటుంది, ఇటువైపు ఇండియన్ ఆర్మీ ఉంటుంది. సో అక్కడ కొద్దిగా టీజింగ్ జరుగుతూ ఉంటుంది, అంటే ఫైర్ చేయడం ఇలా గాల్లోగా అలా. కానీ స్ట్రీట్స్ మీద మీరు ఒకసారి ఎలో చేశారనుకోండి, సరే పాకిస్తాన్ గెలిచిందని చెప్పి జనాలు బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి, దట్ విల్ కంటిన్యూ. ఒకసారితో అయిపోదు అది. దానికి తోడు మనం చాలా సంవత్సరాల నుంచి పాకిస్తాన్తో పెద్దగా మ్యాచెస్ ఆడలేదు ఈ మధ్యలో. సో దానివల్ల కూడా కల్చర్ అనేది కొద్దిగా చిన్న చిన్నగా చచ్చిపోయింది. ఎక్కువ లాల్ చౌక్ లో ఎందుకు స్టార్ట్ అవుతాయండి ఇష్యూస్ అన్ని కూడా? ఆ లాల్ చౌక్ చుట్టుపక్కల ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అవి చాలా నోటోరియస్ ఏరియాస్, చాలా చిన్న చిన్న గొంతులు, చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్. దానికి తోడు అది సిటీ సెంటర్.